కొన్ని విలువైన సంగతులు విందాం. దాదాపు 40-50 సంవత్సరాల సేవను చక్కగా చేస్తూ ఒక దైవజనుడిగా చలామణి అవుతూ జీవితం ఇంకా చిట్ట చివరి చర్మాంకానికి వచ్చేస్తుందన్న టైంలో కూడా 50 ఏళ్ళు సర్వీస్ ఉన్న సేవకుడు కూడా ఆయన మదిలో దోబూచులాడే ప్రశ్న ఏంటో తెలుసా? యేసు ప్రభు నిజంగానే వస్తాడంటారా అని. నా మాట మీకు అర్థమైందో లేదో? 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ప్రతిరోజు బైబిల్ పట్టుకుని తిరుగుతున్న సేవకుల్లో కూడా ఈ డౌట్ ఉందంటే మీరు నమ్మగలరా? ఇక్కడ కూర్చున్న మెజారిటీ నేను చెబుతున్నాను, యేసు ప్రభు రాకడని నమ్మకంగా నమ్మరు. మరి రాకడ గూర్చి వింటాం కదంటే ట్రెడిషనల్గా వింటాం అంతే. ఆచార సాంప్రదాయంగా బైబిల్లో ఉంది కాబట్టి ఇది ఒక సబ్జెక్ట్ విన్నట్టు వింటామే తప్ప నిజముగా రాకడిని నమ్ముతామా? ఒక ఆయన అన్నాడు, ఉంటుందండి బైబిల్ అలా ఉంటుంది, ప్రాక్టికల్గా ఎన్ని వర్కౌట్ అవుతాయి ఏంటండి అన్నాడు సేవకుడే. బైబిల్ అలా ఉంటుందండి రాకను కూర్చి ఎన్నో ఉంటాయి మనన్ని. ఈ రోజుల్లో 2024 2025 లేదా ఈ జనరేషన్లో రాకడ అంటే ఏదో ట్రెడిషనల్గా అలా అపోస్తులు నేర్పించారు వెళ్ళిపోతుంది అన్నాడు. చాలామందికి నేను అడుగుతున్నాను, రాకడ మీద నిజముగా నమ్మకం ఉందంటారా? చదువుకున్న క్రైస్తవ కుమారులు చాలామంది ఏమన్నారంటే 2000 సంవత్సరాలు నేను చెబుతున్నాడండి ఆయన వస్తాడని. వచ్చాడా? 2000 సంవత్సరాలు అయిపోయింది, రాలేదు ఆయన. మరి ఎందుకు చెబుతున్నారు సంఘము ఆయన వస్తాడని అంటే మరి ఏదో ఒక సెంటిమెంట్ లేకపోతే ఎలా అండి? ఏదో ఒక సెంటిమెంట్ ఉండాలి కదండి. అందుకే పెద్దలు ఒక సెంటిమెంట్ పెట్టారు. ఆ సెంటిమెంట్ ఏంటట? యేసు ప్రభు వస్తాడని ఎదురు చూడాలంట. నేను మళ్ళీ డైరెక్ట్గా అడుగుతున్నాను, ఇలా అనేవారిలో సేవకులు ఉన్నారు, ఇలా అనేవారిలో విశ్వాసులు ఉన్నారు, ఇలా మాట్లాడే వాళ్ళు సంఘ పెద్దలు, సంఘంలో ప్రెసిడెంట్లు కూడా ఉన్నారు. యేసు ప్రభు రాకడను బలముగా నమ్మని వారు సభలకు వస్తారంటే మీరు నమ్మగలరా? మీరే చాలామంది ఉంటారు. యేసు ప్రభు రాకడ మళ్ళీ చెప్తున్నాను, ఆయన వస్తాడని నమ్మకుండానే ఆదివారం చర్చికి వస్తారంటే నమ్మగలరా? వస్తారు. అక్కడ వరకు ఎందుకండి, డైలీ సేవలో నాలా తిరిగే వాళ్ళు కూడా అంత బలముగా రాకడని నమ్మని సేవకులు ఉన్నారంటే నమ్మగలరు. ఇలాంటి డౌట్స్ ఈరోజే కాదండి, 2000 సంవత్సరాల క్రితమే వచ్చాయి. ఆ 2000 సంవత్సరాల క్రితం ఆ డౌట్స్ రావడమే కాదు, అసలు రాకలేదు, ఏమీ లేదు, అలాంటివి ఏమీ నమ్మకండని గలిబిలి చేశారు. ఈ రాకడ కోసం ఎక్కువ ప్రకటించిన పౌలు మీద పెద్ద నింద వేశారు. ఆ నింద ఏమనేసాడంటే, రాకడేమీ లేదు, ఆ పౌలనే మనిషి అలాగే చెబుతాడు, రాకడ కోసం మీకు ఎందుకు చెప్తున్నాడంటే మీకు భయం పెట్టడానికి చెప్పాడు. ఆ మనిషి అలా చెబుతూ మీకు అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఈ అబద్ధం వెనకాల ఏదో లాభం ఆ పౌలనే వ్యక్తి పొందుకుంటున్నాడని ఒక పెద్ద నిందేశారు ఆయన మీద. అలాంటి టైంలో ఈ క్వశ్చన్స్ కంటే రాకడుందా లేదా ప్రూవ్ చేయడానికి పౌలు తాను చెబుతున్నది నిజమో కాదో చెప్పడానికి 2 పత్రికలు రాశాడు. ఆ 2 పత్రికలు ఈ రాత్రి చెబితే మీకు తెల్లారిపోదు, కానీ ఒక పత్రిక చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ పత్రికలో మొదటి పత్రిక దెసలోనిక మొదటి పత్రిక. చూడండి ఒకసారి, దెసలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక, దెసలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా వినండి, ఈ స్టడీ చాలా చాలా విశ్వాసాన్ని మనకు పెంచుతారు. దెసలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న దెసలోనిక సంఘానికి పౌలును సిల్వానును తిమోతియు శుభమని చెప్పి రాయినది, కృపయు సమాధానము మీకు కలుగునగాక. ఆగుతాం.
ఎక్కువ దశలోనిక సంఘాన్ని గురించి ఒక నానుడు ఉంది, ఈ రోజుకి చాలా మంది చూస్తారు. ఆ నానుడు ఏంటంటే, దశలోనిక సంఘం కన్నా ఏ సంఘం బెస్ట్ సంఘం అని బైబిల్లో చదివి ఉన్నట్టు అనుకుంటున్నారు చాలామంది. చెప్పాలి, దశలోనిక సంఘం కన్నా ఏ సంఘం ఘనమైనదట? ఏమన్నా బెరియా సంఘం అంటామా? కానీ గమ్మొత్తడి చెప్పిన, అసలు సంఘాన్ని అక్కడ కంపేర్ చేయట్లేదు. మరి ఏమని చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యానికి రండి ఒకసారి. ఈ సంఘం యొక్క ఆరిజిన్ మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు, ఈ సంఘం ఎక్కడ పుట్టిందో ఎలా పుట్టిందో చెప్తాడు చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం మొదటి 3 వచనాలు. వారు అంపుపొలి అపోల్నియ పట్టణముల మీదుగా వెళ్ళి దశలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడిక చొప్పున సమాజపు వారు దగ్గరికి వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచి ఉన్నాడని నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనముల్లో నుండి దుష్టాంతములెత్తి చదవ 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ఓకే, వారిలో కొందరును, ఆగుదాం, దశలోనిక సంఘానికి ఎన్ని రోజులు వాక్యం చెప్పాడట? చెప్పాలి, మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి. ఎన్ని రోజులు వాక్యం చెప్పాడట? 3 వారాలు కూడా పూర్తిగా చెప్పలేదండి. 3 రోజులు. వారానికి ఒక విశ్రాంతి దినం అయితే 3 వారాలకి 3 విశ్రాంతి దినాలు అయితే ఎన్ని రోజులు వాక్యం చెప్పుంటాడండి? నాకు తెలిసి మెజారిటీ 3 రోజులు చెప్పుంటాడు. లేదు, 3 వారాలు పూర్తిగా చెప్పిన 3 వారాలు వాక్యం చెప్పాడు. 3 వారాలు వాక్యం చెప్పిన తర్వాత అక్కడ సంఘం పుట్టిందంట. కొత్తగా ఒక సంఘం ఉద్భవించింది. ఆ సంఘం పేరు దశలోనిక సంఘం. ఈ సంఘాన్ని గురించి రాస్తూ ఒక మాట అంటాడు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ మనకు తెలుసు. భయంకరంగా కొంతమంది ఏం చేశారంటే, యూదులు మచ్చరపడి పని పాట లేక తిరుగు కొందరు దుష్టులను ఎంటబెట్టుకుని గుంపుగూర్చి పట్టణం ఎల్లా అల్లరి చేసు ఆ ఇంటి మీద పడిపోయి జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నం చేశారు. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతుంది. మీరు చూడండి, తెలంగాణలో కాదు, రేపు కోనసీమలో కూడా జరుగుతుంది. సంఘం మీదకి ఎలా తిరగబడతారంటే, వాళ్ళు చేసే పనులు చూడండి. ఎవరు తిరగబడతారు? పని పాట లేని సన్నాసికలు తిరగబడతారు. సంఘం మీద అంటే క్రైస్తవ్యం మీదకి తిరగబడితే ఎవరు చెప్పినాడు? ఏ పనులు ఉండో, ఖాళీగా ఉన్నోడికి గొడవలు కావాలి. పని పాట లేనోడే. మా శ్రమంలో మనం కొట్టుకుపోయి సేవ చేస్తూ మనం చేస్తే మన సేవ చెడగొట్టడానికి ఖాళీగా ఒక బ్యాచ్ ఎప్పుడు రెడీగా ఉంటారంటే. లాస్ట్ ఇయర్ ఇదే ప్రాబ్లం. ఇక్కడ అయ్యోపో టీవీ9, అయ్యోపో ఎన్టీవీ తిరిగేస్తుంది. చూసారు, లాస్ట్ ఇయర్ ఇలా తిరిగేస్తున్నారు. ఎన్టీవీ, టీవీ9. తెల్లారితే నేను టీవీ9 ఎన్టీవీలో వేసేద్దామని. ఇక్కడ ఒక మోకొందలండి. ఇక్కడ ఎవరో ఏటి పేరు బ్రేక్లో కూడా అడగండి. వాళ్ళు నాకు యాంటీ కాదు, ఈ సంఘానికి సార్కి మేడం గారికి యాంటీ అట. తర్వాత తెలిసింది. వీళ్ళ మీద ఉన్న గజ్జతో వీళ్ళు నన్ను అవమానిస్తారు కనుక, వాక్యం వింటారు కనుక నన్ను ఇరికేటించడానికి ఈ పని పాట లేని కొంత సన్నాసగాళ్ళు ఉన్నారు ఇక్కడ. వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడి నుంచి నీల్ రాజు బ్రదర్ ఫోన్ చేసి వీళ్ళ ఇన్ఫర్మేషన్, వీళ్ళు ఏ జాబ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ అక్కడ చెప్పి ఈ టీవీ9కి ఎన్టీవీకి వీళ్ళకు సపోర్ట్ ఇస్తూ వీళ్ళ రకరకాల గిల్లేయాలని చూశారండి. కానీ విషయం ఏంటి చెప్పనా, ఆ రోజైనా ఈ రోజైనా ఇలాంటి పనులు ఎవడ చేస్తాడరా అంటే, ఆడవాళ్ళలాగా ఇంట్లో కూర్చుంటారు చూసారా, వాళ్ళు చేస్తారండి అలాంటి పనులని. వీళ్ళకి ఏ పనులు ఉండవేక, ఎవరిని గిల్లుదాం, ఏ సంసారంలో పల్లెడదాం, ఏ సేవను సెడగొడదాం, ఇలాంటి దరిద్ర పనులన్నీ చేసేది ఎవరంటే వీళ్ళకి సేవ కానీ, పని కానీ, ఆత్మల భారం కానీ ఇవేమీ ఉండవు. ఏది సెడగొట్టేద్దామా అని. పచ్చగున్న కాపురంలో ఏదో అంట, నాకు నడకండి, 'నెక్స్ట్' ఏటో. అలాంటి మూర్ఖులు ఉంటారండి.
దరిద్రులు ఉంటారండి అలాంటి వాళ్ళు. ఎదుగు చూడండి అక్కడ ఏం చేస్తున్నాడు పౌలు, ఏమన్నా రాజకీయాలు చెబుతున్నాడు అక్కడ? యేసుప్రభు యొక్క సువార్త చక్కగా చెబుతుంటే పని పాట లేని కొందరు యూదులు మచ్చర పడిపోయి, సేవ ఎవరు పాడు చేస్తారు చెప్పండి? మచ్చరం, ఇదే మచ్చరం కయ్యనగడికి ఉండేది, ఇదే మచ్చరం ఆ బిలాంకు ఉండేది, ఇదే మచ్చరం ఆ కోరాహుకు ఉండేది, మళ్ళీ అదే మచ్చరం ఈరోజు సంఘాల మీద తిరగబడుతున్న వాళ్ళకు ఉంది. తిరగబడి పని పాట లేని కొందరు పోకిరిగాల్ని దుష్టులని ఎంట పెట్టుకుని గుంపు కూడి, మళ్ళీ ఒకటి రాడు, భయం. ఈ టీవీనైనా ఎన్టీవీ అంటే వెనకాల పెట్టుకుని వస్తారు, ఒకరు రారు, భయం. మళ్ళీ సింగిల్కి వస్తే ఇది అంటారని ఓ గుంపు పెట్టుకుని ఆ గుంపు అలా మాట్లాడతారనమాట, ఒకటి రెస్ట్ లేకుండా అలా మాట్లాడే గుంపు పట్టుకుని పౌలు గారు ఎక్కడైతే ఆయన షెల్టర్ తీసుకున్నాడో ఆ ఇంటి మీద పడిపోవడానికి వచ్చేసారట. ఆ సభ ఎదుటికి తీసుకుని వచ్చి చాలా తీసుకొచ్చి అవమానించాలని ప్లాన్ చేశారట. కానీ జరగలేదు. కొంతమంది తెలివైన వారు పౌలుకి స్నేహితులుగా ఉన్నారు కనుక వాళ్ళు ఏం చేశారంటే 8వ వచనంలో, ఈ మాటలు వినిచున్న జనసమూహం పట్టణపు అధికారులు కలవరపరిచిరి, వారు యేసు అన్నద్దుకు మిగిలిన వారి అదుకును జామీను తీసుకొని వారిని విడుదల. జామీన్ అంటే కేసీటేశారు ఆల్రెడీ చట్ట ప్రకారం అధికారుల దగ్గర ఇరికించేశారు. జామీన్ అంటే మన స్టైల్ ఏమంటారు, పూచీకత్తు అంటారు దాన్ని. ఆ పూచీకత్తులు ఇచ్చి జామీన్ ఇచ్చి పౌలు గారిని ఏం చేశారంటే పంపించేశారు. ఎక్కడికి పంపించేశారు? అయ్యా గొడవలు బాగాలేదు, మీరు ఎక్కడంటే ప్రస్తుతానికి ప్రాబ్లం ఎక్కువయ్యేలా ఉంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేలా ఉంది, మీ సువార్తకు కొంతమందికి నిద్ర రావట్లేదు, మీరు ఏం చేస్తారంటే వేరే ప్రాంతానికి వెళ్ళిపోండని 10వ వచనంలో. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకి పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండరు గనక ఆసక్తితో వాక్యము అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరు. ఇక్కడే పొరపాటు పడ్డారు చాలా మంది. వీరు ఎవరికన్నా బాగున్నారట చెప్పాలి. దెసలోనికా కంటే ఎవరు బాగున్నారట? బెరయా సంఘస్థులు. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, దెసలోనికా సంఘం బెరయా కన్నా బెస్ట్ అంటారా, డౌన్ అంటారా? మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి. దెసలోనికా సంఘం కన్నా ఏ సంఘం బాగున్నట్టు మనం చదువుకున్నాం చెప్పండి. మళ్ళీ అడుగుతున్నాను, దెసలోనికా సంఘం గొప్పదంటారా, బెరయా సంఘం గొప్పదంటారా? చెప్పాలి, చూసింది చెప్పండి, కొత్తగా ఏం చెప్తాను. ఏ సంఘం గొప్పదంటారు? దాన్ని అడిగితే బెరయా సంఘం కన్నా దెసలోనికా సంఘమే గొప్పదంట. అదేంటి అలా లేదు కదా అక్కడంటే? నువ్వు కళ్ళెట్టి చదువు, చాలా క్లియర్గా ఉంటుంది. మళ్ళీ అడుగుతున్నాను, దెసలోనికా సంఘం బెరయా సంఘం కన్నా గొప్పది. ఎందుకో చెప్పనా? మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ సంఘాన్ని కంపేర్ చేయట్లేదు. నా మాట అర్థమవుతుందో లేదో? దెసలోనికా ప్రాంతం కన్నా, అంటే దెసలోనికా ప్రాంతంలో ఏముంది? సమాజ మందిరం ఉంది. సమాజ మందిరంలో పౌలు ఏం చెబుతున్నాడో లేఖనాలు తిరిగేసే వాళ్ళు లేరట, మూర్ఖులు ఉన్నారట. సంఘం వేరు చెప్పండి, సమాజ మందిరం వేరు. బెరయాలో కూడా సమాజ మందిరానికి వచ్చారు యూదుల సమాజ మందిరం, అది 10వ వచనం. దెసలోనికలో కూడా యూదుల సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడున్న సమాజ మందిరం వారు పౌలు ఏం చెబుతున్నాడో లేఖనాలు చూడరట, ముందు గొడవెట్టేసుకోవడానికి చూస్తారట. వాళ్ళ సంఘమా సమాజ మందిరమా? సమాజ మందిరం. అంటే దెసలోనికా సంఘంతో దేవుడు బెరయా సంఘాన్ని కంపేర్ చేయలేదు. బెరయాలో ఉన్న యూదులు దెసలోనికలో ఉన్న యూదుల కన్నా చెప్పండి తెలివైన. ఎందుకంటే బెరయాలో ఉన్న యూదులు పౌలు చెబుతున్న సంగతులు అలా ఉన్నవో లేదో పరిశోధించి అప్పుడు ఈ అబ్బాయి చెబుతున్న సంగతులు సత్యము అని అంగీకరించి అప్పుడు సంఘం అయ్యారట. మరి దెసలోనికలో ఉన్న సంఘం కాదంటే సంఘము కాదు. దెసలోనికలో ఉన్న సంఘం మంచిదే, కానీ దెసలోనికలో ఉన్న సమాజ మందిరమే చెప్పండి మంచిది కాదు.
ఒక అడుగు ముందుకేసి అడుగుతున్నాను, బెరయా సంఘం కన్నా ధైర్యం ఉన్న సంఘం ఏ సంఘం చెప్పనా? తెస్సలోనిక సంఘం. ఎందుకంటే పౌలు గారు చేసిన పరిచర్యలో 3 వారాలు చెప్పిన సంఘం, వాక్యం చెప్పి వచ్చేసిన సంఘం ఏదన్నా ఉంది అంటే తెస్సలోనిక సంఘం. 3 వారాల్లో సంఘం తయారవుతుందంటే నమ్మగలమండి? పైగా వాళ్ళ తయారవడమే కాదు, వాళ్ళు నిలబడిన విధానం చాలా విచిత్రంగా ఉంది. ఎలా నిలబడ్డారు ఇప్పుడు రండి తెస్సలోనిక సంఘానికి. ఒకసారి రండి, మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న అని చెబుతూ 2వ వచనంలో, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు, అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. 6వ వచనం, పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించిరి. అందుకు మీది గొప్ప సంఘం. మీ సంఘం ఎలాంటి టైంలో నా పరిచర్ని మీరు నమ్మారో తెలుసా? టౌన్ అంతా అల్లరల్లరైపోయింది, పరిసర ప్రాంతాలంతా అల్లరల్లరైపోయాయి. నేనున్న ఇల్లు మీద దాడి చేశారు, నేను నిలబడిన పరిచర్య మీద దాడి చేశారు, నా దేహం మీద దాడి చేశారు. చివరికి యేసు ప్రభు నామాన్ని ప్రకటిస్తే ఆ నామం ప్రకటించేవాడిని చంపేయాలన్న మోక, పని పాట లేని పోకిరిగాళ్ళు, దుష్టులందరూ ఎగపడిన టైములో మీరు నిలబడ్డారు. మీ స్టాండింగ్ మామూలు టైమింగ్ కాదు. పరిస్థితులు బాగుంటే ఎవడైనా నిలబడతాడు, పరిస్థితులు బాలేనప్పుడు మీరు నిలబడ్డారు. పరిస్థితులు బాగున్నప్పుడు ఎవడైనా పౌలు మావాడు, మేము సంఘ సభ్యులు అని చెప్పుకుంటాం. పరిస్థితులు బాలేనప్పుడు పౌలు కొరకు ప్రాణాలు పెడతానన్నారు. నేను మర్చిపోలేదంటున్నాను. మీరు ఎలాంటి వారో నాకు తెలుసు, మీ విశ్వాసం ఎలాంటిదో తెలుసు. అసలు మీరు వాక్యం ఎలాంటి టైంలో విన్నారు తెలుసా? ప్రాణాలు తీసేద్దామని మోకలుగా విరోధులు తిరుగుతున్న టైంలో మీరు మెల్లగా వాక్యాన్ని విన్నారు, వాక్యానికి ఇంపార్టెంట్ ఇచ్చారు మీరు. అందుకే బెరయా సంఘము కన్నా మీరు చాలా గనులని నేను అంటున్నాడు పౌలన్న మనసులో మాట. ఎందుకంటే బెరయా సంఘంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేవు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంతా ఎక్కడుంది చెప్పండి? తెస్సలోనికలో ఉంది. అందుకే నేను రివర్స్ చెప్తున్నాను, నేను రివర్స్ మాట్లాడుతున్నాను, ఒక అడుగు ముందుకేసి మాట్లాడుతున్నాను. బెరయా కన్నా తెస్సలోనికే ఫైట్ ఎక్కువ చేసింది వాక్యం. బెరయాలో పెద్ద గొడవలు లేవు, నెమ్మదిగా ఉంటారు, ఎవరొచ్చినా ఏ బోధ అయినా వింటారు, చక్కగా వింటారు. కానీ బెరయాలో ఉన్న అనుకూల పరిస్థితులు తెస్సలోనిక లేవు. అలాంటి టైంలో వాక్యాన్ని విన్నారు. 6వ వచనం చదవండి మళ్ళీ. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించిరి, మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. మీ వైబ్రేషను మిగిలిన సంఘాలని టచ్ చేశాయి. అనుకూలంగా ఉన్నప్పుడు ఎవడైనా ప్రభువుని అంగీకరిస్తారు, కానీ వీళ్ళ ప్రతికూలతలో ప్రభు కొరకు నిలబడ్డారు. మీరు తీసుకున్న నిర్ణయం మామూలు నిర్ణయం కాదు. మీరు నిలబడిన విధానం మామూలు విధానం కాదు. మిగిలిన సంఘం అంటే తెస్సలోనిక సంఘంలో ఉండాలరా అని మిగిలిన సంఘాలు చెప్పుకుంటున్నాయి. మాసిదోనియా వారు చెప్పుకుంటున్నారు, అకయ వారు చెప్పుకుంటున్నారు. అక్కడ మాత్రమే కాదు,
ప్రతి స్థలమందు దేవుని ఎడల మీ విశ్వాసం వెల్లడైన గనక మేమేమేమి చెప్పవలసిన ఆవశ్యకము లేకుండానే మారు మ్రోగించారు. 3 వారాలు మీకు వాక్యం చెబితే 30 సంవత్సరాల సీనియారిటీ ఉన్న సంఘానికి లేని సీనియారిటీ మీకు వచ్చిందన్నమాట. అలా ఉండాలి సంఘం అంటే. నేను వేసిన పునాది బలమైనది. నేను చెప్పిన సమయం చాలా తక్కువ. ఇన్ని సంవత్సరాలు వాక్యం చెప్పినా నిలబడలేని ఎపిసి సంఘాలు కూడా నిలబడలేదు. బలమైన సంఘాలనుకున్న కొరింథీ సంఘం కూడా నిలబడలేదు. గొడవలు పెట్టుకుని చచ్చారు అక్కడ. పౌలు వాడిని అన్నారు, క్రీస్తు వాడిని అన్నారు, కేఫా వాడిని అన్నారు, అపోల్లో వాడిని అన్నారు. కానీ మీలో అలాంటి గొడవలు లేవు, పార్టీలు లేవు, ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, ఇలాంటివి ఏమీ లేవు. మీలో నేను చూసింది ఒకే ఒక్కటి, నిలబడ్డారు. శ్రమలకి ఎదురు నిలబడ్డారు. మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది. అసలు మీ గూర్చి నేను ఎక్కువగా ఎవరికి వివరించాల్సిన అవసరం లేదు. మీ నిలబడినదే పెద్ద వివరణ. ఇంకా కిందకి చెప్తున్నాడు చూడండి, 9వ వచనంలో, మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశము కలిగనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియచెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడైన దేవునకు దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి మిమ్మల్ని లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుంచి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరుగుతురో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. మళ్ళీ అడుగుతున్నాడండి, మేము వెళ్ళిపోయినా మిమ్మల్ని శ్రమలు మాత్రం ఏమీ వదిలేదు. మేము పక్కకి జరిగిన తిరగబడిన అల్లర మోక మిమ్మల్ని ఏమీ వదిలేదు. మిమ్మల్ని ఎంటాడుతూ ఉన్నారు, మిమ్మల్ని గిచ్చుతూనే ఉన్నారు, మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారు, మీ మీద కాని మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. మీ మీద ఎంత నిందలయ్యాలో అన్ని నిందలు వేశారు, కానీ మీరు తొలగిపోలేదు. మీరు ఎందుకు తొలగిపోలేదంటే 2 విషయాలు. మీరే కాదు, అక్కడోలే చాలామంది నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఏమని చెబుతున్నారంటే, మీరు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని బలంగా నమ్ముతున్నారు, అందుకే మీరు తొలగిపోలేదు. 2, మీరు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నమ్మడమే కాదు, తిరిగి లేచిన యేసుడు మళ్ళా ఒక రోజు రాబోతున్నాడని బలముగా నమ్ముతున్నారు. అందుకే మీరు శ్రమలను ఎలా చూస్తున్నారంటే, ప్రభు రాకడ కొరకు కనబెడుతున్న మాకు ఒకటి, మేమైనా పోవచ్చు లేదా ఆయనైనా రావచ్చు. రెండిట్లో ఏది జరిగినా చనిపోవడమో వెళ్ళిపోవడమో ఎలాగూ జరుగుద్ది కనుక ఈ అల్లర్లు, ఈ గొడవలు, ఈ కొట్లాటలు, ఈ మనుషుల తిరుగుబాట్ల మీద మాకు అంత మనస్సు లేదు. కానీ ప్రభు ఎప్పుడొస్తాడా అని ఆ రాకడ మీద మేము మనసు పట్టుకుని బతుకుతున్నామని మీ విశ్వాసం నాకు బయటోలే చెబుతున్నారు. భలే ఉంటుందండి ఈ సంగతి. అసలు మీరు ఆలోచించే విధానం, ఎవరైనా శ్రమలు వస్తే ఎరుగనంటారు, ఎవరైనా శ్రమలు వస్తే చర్చి మానేస్తారు, ఎవరైనా శ్రమలు వస్తే ఇదిగో ఆ ప్రార్థనకి రావడం మానేస్తారు, ఎవరైనా ఇబ్బందులు వస్తే లేదా దేవుని వెంబడించడం మానేస్తారు, మూలుగుతూ దేవుని దగ్గర సనుగుతారు. కానీ మీరు అలా లేరు. మీకు శ్రమలు వచ్చే కొలది విశ్వాసం పెరిగిపోయింది, మీకు బాధలు వచ్చే కొలది మీకు విశ్వాసం పెరిగిపోయింది. దశలోనిక సంఘమా, మిమ్మల్ని చూస్తుంటే మిగిలిన సంఘాలు సలాం కొడుతున్నాయి మిమ్మల్ని చూస్తుంటే. మనం కూడా అంతే కదండి, ఈ సంఘం చూస్తున్నా మనం సిగ్గేయాలండి. మనం ఎలాంటి వాళ్ళు చెప్పినా, సంఘానికి ఎందుకు వస్తున్నావు అంటే, ప్రభు ఏదో రోజు రాకడలో వస్తే రాకడ సమయానికి నేను సంఘంలో ఉండాలని వస్తున్నానని అనరు. మరి ఎందుకు వస్తున్నారు? అదే పాట ఎత్తారని వచ్చాం అంటారు. మరి ఈ మధ్య మానేశారంటే పాట ఇవ్వట్లేదు మానేహం అంటారు. మరి మీరెందుకు వస్తున్నారంటే కుటుంబం అంతా వచ్చేవాడి, ఏ రోజు అన్నాళ్ళు గుర్తించారండి మమ్మల్ని, అందుకేనండి గుర్తించే సంఘానికి వెళ్ళిపోతున్నామండి. గుర్తింపు అంటే ఏమైనా మీకు ఎండి సేమంట ప్లేట్ ఏమైనా తీసేవాళ్ళ మీకు, లేదా ఎండు ప్లేట్ ఏమైనా ఇవ్వాలా, సిల్వరు గోల్డ్? నేను అడుగుతాను, ఏం గుర్తించాలి?
పాటిస్తేనే వచ్చే బ్యాచ్ ఉంటారు సంఘాలకు తెలుసా? ఒక్క వారం మీరు లైన్గా పాటలు ఇచ్చి ఒక వారం ఇవ్వడం మానేయండి, ముఖం ఎలా ఉంటుంది? కయ్యేనుగడి కన్నా దారుణంగా అయిపోతుంది ముఖం. ప్రభు అన్నాడుగా, నీ ముఖం చిన్నబుచ్చుకున్నావేమంటే కయ్యేనుగాడు చెప్పలేదు, కానీ ఇక్కడ చెప్తారు పాట ఇవ్వలేదు ప్రభు అంటారు. నేను మళ్ళీ అడుగుతున్నాను, రోజు వీళ్ళని కాదులేండి, రోజు ఏదికి మీదకి పిలిచి ఆ రోజు పిలవడం మానేయండి. పైన మీ పులిపేట మీదకి, పులిపేట ఉండదు, మిమ్మల్ని ఉండేవారు. రోజు నేను మళ్ళీ అడుగుతున్నాను, మీ కొంతమందికి ఒక బలహీనత ఏంటంటే సంఘాల్లో కొన్ని కుటుంబాలను అలా పొగుడుతూ ఉండాలండి. ఎప్పుడు పొగడాలి, అలా పొగడపోతే సంఘం ఉండేవారు వాళ్ళు, అలా పొగుడుతూ ఉండాలి. వాళ్ళని పొగుడు ఇప్పుడు ఇంత కార్యక్రమం చేసుకున్నారు. ఇక్కడ పరిస్థితులు నాకేం తెలియవండి, మామూలుగా చెప్తున్నాను. ఇంత కార్యక్రమం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం తర్వాత వచ్చే వారం కానీ ఇప్పుడు కానీ ఆ కుటుంబం కొరకు కనుక జ్ఞాపకం చేసుకోలేదనుకోండి, మారిపోయారండి ఈ మధ్య అంటారు. మారిపోయారండి, ఇంక మన పనే ఉందండి. ఇలాంటి రోగాలతో సంఘానికి వస్తారు. కానీ వాళ్ళు చూడండి, శ్రమ ఉన్నా, బాధ ఉన్నా, హింస ఉన్నా, ఇన్ని ప్రాబ్లమ్స్ మీకు ఎదురవుతుంటే మీరు ఎలా నిలబడ్డారయ్యా అంటే వాళ్ళ దగ్గర ఒక ఆన్సర్ ఉందట, ప్రభు వచ్చేస్తాడండి అంటారట. నేడో రేపో ప్రభు వచ్చేస్తాడండి. ఆ వచ్చేసే ఆయన మాకు వాడబారన కిరీటం ఇవ్వాలి తప్ప ఇక్కడ బహుమానాలు ఎందుకండి అంటారు. నేడో రేపో ప్రభు వచ్చేస్తాడు కనుక ఆ వచ్చేసే సమయానికి ఆయన ఎదుట మేము నిలబడాలని కోరుకుంటాం తప్ప ఇక్కడ శ్రమలు ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, ఉపద్రవాలు ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, ఈ గొడవలేంటి, ఈ గోళ్ళేంటి, ఇవన్నీ ఉన్నా పర్లేదు, ఉండకపోయినా పర్లేదు. ఎందుకంటే ఎన్ని ఎలా ఉన్నా ఒకరోజు ప్రభు వస్తాడు. ఆయన వస్తాడని మీరు ఎలా బలంగా నమ్ముతున్నారు? ఎందుకంటే ఆయన లేచాడు, లేచినవాడు మళ్ళీ ఒకరోజు వస్తాడు. 3 వారాలు వీళ్ళకి ఎంత సబ్జెక్ట్ అర్థమైందండి? 30 సంవత్సరాలు వచ్చినా అర్థమవుతుంది మనకి. 3 వారాలకు వచ్చేసరికి స్టాండింగ్ ఎలా ఉందో చూడండి. వర్షం వస్తే రాము, ఎండగాస్తే రాము, అనుకూలత లేకపోతే రాము, పొగడకపోతే రాము, పీట ఎగిపోతే రాము, భోజనాలు టయానికి ఎట్టకపోతే రాము, 1 గంట టైం ఎక్కువ చెప్తే నెక్స్ట్ టైం రాము, మంచు ఎక్కువ పెడితే రాము, పొగడకపోతే రాము, సెలబ్రిటీలో మనం గుర్తించకపోతే రాము. మరి ఎందుకు, ఎప్పుడు వస్తావు? మనకి ఏదో ఒకటి అయ్యాలి, మనకి ఏదో ఒక సౌలభ్యం ఉంటేనే వస్తాం. దశలోనికే సంఘాన్ని చూస్తే ఈరోజు సంఘాలు సిగ్గుపడాలండి. ఆ సంఘం ఏమంటుందో చూడండి. మీరు ఎలా నిలబడగలిగారు అంటే పొరుగులు చెప్తున్నారు మీకోసం. వాళ్ళు నిలబడిన విశ్వాసమే విశ్వాసం అండి. వాళ్ళ చుట్టూ ఎన్ని ఊర్లు బిగిసిపోయినా 3 వారాలు, 3 వారాలు మీ నోటంట మాట విన్నారు. ఆ మాట వాళ్ళు పట్టుకున్నారండి, అంతే. ఇక ఆ రోజు నుంచి ఎన్ని చూడలేదు. అంత గొప్ప వాక్యం విన్నారండి వాళ్ళు. మీలా అంటోడు 3 వారాలు కాదు సార్, 3 గంటలు చెప్తే చాలు సార్, సెట్ అయిపోతారు అన్నాడు. మిమ్మల్ని బట్టి నేను చాలా ఆనందిస్తున్నాను, మిమ్మల్ని బట్టి నేను చాలా దేవుని స్తుతిస్తున్నాను, మిమ్మల్ని బట్టి నేను దేవుని చాలా మహిమపరుస్తున్నానే పౌలు పత్రిక రాస్తాను. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, ఎక్కడైనా కొత్తగా సంఘం పుట్టిందనుకోండి, వెంటనే బాగా వినాలి, వెంటనే దుర్బోధ కూడా అక్కడే పుట్టేస్తుంది. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఎక్కడైనా సంఘం వచ్చింది అనగానే సంఘం వచ్చిందన్న సంతోషం కన్నా దుర్బోధలు కూడా త్వరగా వేగముగా అక్కడికి వచ్చేస్తాయి. పౌలు గారి మీద ఒక నిందేస్తారు. నింద ఏంటంటే యేసుప్రభు ఏమీ రాడు అన్న. యేసుప్రభు మళ్ళీ వస్తాడన్నది కలలు కనకండి, పౌలు అలా చెప్పి మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నాడు, కాబట్టి మీరు నమ్మకండి అని పౌలు గారి మీద నిందేశారు. ఇప్పటి వరకు 1వ అధ్యాయంలో వాళ్ళు మెచ్చుకున్నాడు. మరి 2వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు ఒకసారి చూడండి. 2వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు? సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు, కానీ మీరు ఎరిగినట్లే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై
దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. యాలయనగా మా బోధ కపటమైనది కాదు, మా బోధ కపటమైనది కాదు అని చెప్పుకుంటున్నాడంటే దాని అర్థం ఏంటండి? కపటమోడని చెబుతున్నారండి పౌలు గారి కోసం. మా బోధ అబద్ధమైనది కాదు అని చెప్పుకుంటున్నారంటే పౌలు గారి కోసం ఏం చెబుతున్నారండి? అక్కడ అబద్ధికుడు నమ్ముతున్నారు మీరు అని చెబుతున్నారు. పౌలు గారి మీద ఈ నిందలు ఎప్పుడైతే వేసాడో దానికి వివరణ ఇస్తున్నాడు ఆయన. ఏమనంటే, ధైర్యము తెచ్చుకొని మీకు తెలియచేస్తున్న ఎలాగనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారము. ఏమని చెప్తున్నాడు చూడండి, మా బోధ కపటమైనది కాదు. ఎవడో మా కోసం బ్యాడ్గా చెబుతున్నాడు, ఆ విషయం మాకు తెలిసింది. వాడు చెబుతున్నవాడు ఏమని చెబుతున్నాడంటే, నేను అబద్ధకున్నని, మోసగాన్నని, మంచి వ్యక్తిని కాదని, నా ప్రొఫైల్ అసలు మంచిది కాదని వాళ్ళు మాట్లాడుతున్నారుగా. వాళ్ళకి వివరణ నేను ఇవ్వాలని అనుకోవట్లేదు, కానీ సంఘమైన మీకు నేను ఎవరిని ఇవ్వాలనుకుంటున్నాను. ఏమని వివరిస్తున్నాడట? మా బోధ కపటమైనది కాదు, నెక్స్ట్ అపవిత్రమైనది కాదు, నెక్స్ట్ మోసయుక్తమైనది కాదు, నెక్స్ట్ 4వ వచనంలో మనుషులను సంతోషపెట్టేది కాదు. మనుషులను సంతోషపెట్టే బోధలు కూడా చేస్తారా అంటే చెప్పండి, చేస్తారు. కొంతమంది స్పీకర్లు ఎందుకు పిలుస్తారు చెప్పనా? కామెడీ బాగా చేస్తారని పిలుస్తారు. తెలుసా, మీకు ఆన్సర్లో ఎక్కువ పిలుస్తారు. నిజంగానే అంటే ఈ స్పీకర్ని ఎందుకు పిలిస్తే ఆయన అయితే కొంచెం బాగా నవ్విస్తాడండి, నవ్విస్తాడని పిలిపించుకునే సంఘాలు ఉన్నాయి. మనుషులకు అనుకూలంగా చెబుతాడని పిలిపించుకునే సంఘాలు ఉన్నాయి. సత్యం చెబుతాడని పిలిపించుకునే సంఘాలు తక్కువ. ఆ రోజు తక్కువే, ఈ రోజు తక్కువే. పౌలు గారు అంటున్నాడట, ఇదిగో నేను మనుషులను సంతోష పెట్టాలని ఏ రోజు జనాలకు ఇష్టమైన సబ్జెక్టులు చెప్పాలని అనుకోలేదు. జనాలు సత్యం వినాలని చెప్పాలి. పైగా అబద్ధాలు కానీ, మోసాలు కానీ, అపవిత్రమైనది కానీ, మోసయుక్తమైనది కానీ చెప్పాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. పైగా మరో మాట అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, వారు ఇచ్చకప్పు మాటలు అంటే 5వ వచనంలో అంటాడు చూడండి, మీరు ఎరిగినట్లు మేము వెచ్చకప్పు మాటలైనను ధనాపేక్షణ కప్పబట్టు వ్యాసమునైనను ఎన్నడూను వినియోగించలేదు. ఇచ్చకప్పు మాటలు అంటే ఇచ్చ అంటే ఏంటండి? ఇచ్చ అంటే ఏంటి? ఇచ్చ అంటే కోరిక. కొంతమంది బోధకులు ఉంటారండి, ఆడికి ఏది నచ్చితే అది మాట్లాడతాడు అంతే. ఆడికో ఇచ్చాడు చెప్పిన, ఇప్పుడు ప్రసంగం అడ్డెట్టుకుని ఎవరినైనా తిట్టాలనుకోండి, ఆ ఇచ్చ అంతా తీర్చేసుకుంటాడు అన్నమాట. అదో ఇచ్చ. కొంతమంది ఉంటారండి, పులిపెట్టి నెల ఉపయోగించుకుంటారు చెప్పిన, సంఘంలో ఎవడి మీద కోపం ఉందనుకోండి, ఇంకా ఆ వారం ప్రసంగం ఆడి మీదే. అదో ఇచ్చ. ఏదోలా దాని వైపు తిప్పాడు అన్నమాట. ఇచ్చకప్పు మాటలు అంటే వాళ్ళకి ఇష్టంగా వాక్యాన్ని తిప్పేసుకోడు, వాళ్ళకి నచ్చినట్టుగా వాక్యాన్ని తిప్పేసుకోడు. పౌలు అన్నాడు, ఎప్పుడైనా నాకు నచ్చినట్టు వాక్యాన్ని బోధించుకోవడం మీరు విన్నారా? సంఘం మిమ్మల్ని అడుగు, బయటోడు ఎన్నో చెప్తాడు, మీరు విన్నారా అని అడుగుతున్నాను. నాకు నచ్చినట్టు. కానీ మరో మాట అడుగుతున్నాను, ధనాపేక్షను కప్పిపెట్టు వ్యాసము. ధనాపేక్షను ఏం చేస్తారట? కప్పి పెడతారు. అదేంటి ధనాపేక్షను కప్పి పెట్టడం ఏంటంటే, మాకు డబ్బులు అంటే ఇష్టం అని చెప్తారండి ఏ బతకడానని. ఎప్పుడు ఏం చెప్తాడు చెప్పనా, మాకు డబ్బుల మీద ఆసక్తి లేదు, కావాలంటే మా అకౌంట్ నెంబర్ చూసుకోండి అంటారు. ఉడిదే సోయింగ్ అంతా. నేను సీరియస్గా చెప్తున్నాను. మా సాధ్యులకు కూడా ఎవడు మాకు డబ్బులు ఇవ్వడు తెలుసా అంట. ఉడిదే సోయింగ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? మాకు డబ్బుల మీదంతా ఆసక్తి లేదన్నట్టు.
పైగా ఏం చెప్తారు చెప్పిన, ఇంత భారభరితమైన పరిచర్యలో ఈ దీన సేవకుడు పరిచర్య ఎలా చేస్తున్నాడంటే చెప్పండి, ఆ దేవుడు వల్ల చేస్తున్నాడు. ఈ దీన సేవకుని లేదా ఇంత భారభరితమైన పరిచర్యలో మీరు కూడా పాలు పంపులు పొందాలంటే చెప్పండి. ఇంకో అక్కడ అకౌంట్ నెంబర్ ఇస్తున్నాం. నెక్స్ట్ అదేదో వేస్తున్నారు కానీ ఈ మధ్య స్కాన్ క్యూఆర్ కోడ్ కూడా వేస్తున్నాం. చూడండి, మాకు ఇవ్వద్దు, పరిచర్యకి ఇవ్వండి. దీని ఏమంటారు చెప్పనా, ధనాపేక్ష ఉందని బయటికి చూపించకుండా పరిచర్యని ముందెట్టి బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ అన్నట్టు, పరిచర్య ఫుల్గా ఉందన్నట్టు, అది తీసుకెళ్ళడానికి మా దగ్గర డబ్బులు లేవన్నట్టు, దానికి మాకు సహాయం చేయండి అన్నట్టు, మీ ధనం మీ ఉన్నతమైన ధనాన్ని మేము పరిచర్యకి మాత్రమే వాడతామన్నట్టు ఇన్ని బిల్డప్లు ఇచ్చే సేవకులు ఉన్నారంటే మీరు నమ్మగలరా? సార్ ఏంటి సార్ ఆయన ఏం చేస్తారు సార్ అంటే, ఆయన అంత సేవలోనే ఉంటారండి అన్నారు. అందుకేనా ఫోటోకి 10,000 తీసుకుంటున్నారు అన్నారట. ఫోటోకి 10,000 ఎందుకంటే వెనకాల మనం కొంతమంది అండి, నేను గమనించేది చెప్పిన, మనకు ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, కొన్ని విషయాలు మనం వివరించక్కరొద్దు. ఫ్యాన్స్ వివరించేస్తుంటారు. ఫోటోకి 10,000 ఎందుకు తీసుకుంటారో తెలుసా? అయ్యగారు ఫోటోకి 10,000 ఎందుకంటే ఆ 10,000 కూడా పరిచర్యకి వాడతారేమనుకుంటున్నావు అనగానే, అయ్యో మరి అలాగంటే 20,000 ఇద్దని కదండి అంట. అంతకన్నా గొర్రెలు, కొండ గొర్రెలు, నెంబర్ 1 గొర్రెలు మన 10,000 పరిచర్యకి వాడతారా అంటే, మరి ఇంకో 2 ఫోటోలు తీసుకుని 20,000 ఇచ్చేద్దాం కదండి అన్న. ధనాపేక్షని కప్పాడు. చాలామంది మీరు చూడండి, అనాథాశ్రమాలు కడుతున్నాం, వృద్ధాశ్రమాలు కడుతున్నాం, పేద ప్రజలకు భోజనాలు పెడుతున్నాం. ఇదంతా ఎట్టుకుంటారు, కోటింగ్ అండి. మళ్ళీ చెప్తున్నాను, పైన కోటింగ్ ఇస్తున్నారు. అలాగని అనాథలను చూడని సంఘాలు లేవని అంటలేదు, వృద్ధులను చూడని సంఘాలు లేవని అంటలేదు. కానీ మెజారిటీ ఇలాంటి మోసాలు చేస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. మంచినంటే మాకు ధనాపేక్ష లేదన్నట్టే బయటికి చెబుతూ ధనాన్ని పోగేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెప్తున్నాను, పౌలుగా అంటున్నాడు, మేము ఎప్పుడైనా డబ్బులు మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేశామా? దానికి మీరే సాక్షి. మాకు డబ్బులు ఇవ్వండి అని ఎప్పుడైనా అడిగామా? దానికి మీరే సాక్షి పట్టినాడు ఆయన. నా బోధకి మీరే సాక్ష్యం, నా ప్రవర్తనకి మీరే సాక్ష్యం, నేను ఎలాంటి మాటలు చెప్పానో దానికి మీరే సాక్ష్యం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఛాలెంజ్ ఇచ్చే చెప్తున్నాను, ఎప్పుడైనా ఇలాంటివి నేను చెప్పినట్టుగా మీరు నిరూపించగలరా? ఒకవేళ అనిపించినా నేను ఒక మాట బలంగా నమ్ముతున్నాను, నేను ఎప్పుడు ఇలాంటివి చేయలేదని దేవుడే సాక్షి. ప్రతి సేవకుడి అధ్యాయం చదువుకోలేదు. సేవ చేస్తున్న ఎవడైనా చదువుకోవాలి. సేవ చేస్తున్న ఎవరైనా ప్రతిరోజు చదువుకోవాల్సిన అధ్యాయం ఏంటో తెలిసి 2వ అధ్యాయం చదువుకోవాలి. ఇచ్చకంతో బోధ చేయకూడదు, కపటముగా బోధ చేయకూడదు, నీకు నచ్చినట్టు బోధన తిప్పకూడదు. నెక్స్ట్ చెప్తున్నాడు, ఇదిగో ధనాపేక్ష కొరకు సేవ చేయకూడదు. మరి ఎందుకు సేవ చేయాలంటే పౌలు దగ్గర 2 ఆన్సర్స్ ఉన్నాయట. 1, ప్రభు పునరుద్ధానం చెందాడు. 2, ప్రభు నేడో రేపో రాబోతున్నాడు, అందుకే నేను సేవ చేస్తాను అంటాడు. మీరెందుకు ప్రభువుని నమ్మారో నేను అందుకే ప్రభువుని నమ్మాను, మీరెందుకు విశ్వసించారో నేను అందుకే విశ్వసించాను. నేను చెబుతున్నాను, ఛాలెంజ్ చెబుతున్నాను, నా మీద సాక్షిగా పౌలు నువ్వు చెప్పింది ఒకటి చేసింది ఒకటని నా దేవుడు కూడా అండి. ఎందుకంటే నా దేవుడే నా పరిచర్యకి సాక్షి. నన్ను వాడుకుంటున్నది ఆయన, నడిపిస్తున్నది ఆయన, సేవ చేస్తున్నది ఆయన, ఆయనే నాకు సాక్షి. ఆయన లేకపోతే ఈరోజు ఇంత పరిచర్య చదివి, ఎందుకంటే ఆయనే కనుక లేకపోతే 3 వారాల్లో మీరు నమ్మరు. ఈ మెసేజ్ అని నేను 7-8 సంవత్సరాల క్రితం చెప్పానండి. 7-8 సంవత్సరాల క్రితం చెప్తే ఈ మెసేజ్ అంతా విని, ఆమె ఒకరి దగ్గర చెప్పానండి, ఎక్కడ ఏంటని అడగండి. మెసేజ్ అంతా విని రాకడ కోసం నిలబడరంటే మమ్మల్ని ఏదికి మీద పిల్లలేదని గొడవ పెట్టుకుని వెళ్ళిపోయారు. మెసేజ్ అంతా వినండి. ఇదే మెసేజ్ 6-7 సంవత్సరాల క్రితం చెప్తే ఇదే మెసేజ్లో ఇలాంటి వ్యూస్ మనకు ఉండాలని నా తోట ఆ రోజులో జత పని వారికి చెప్తే, ప్రభువుని పునరుద్ధానం చూసి మనం పరిచయం చేయాలని చెప్తే ఫేము నేము దొరకట్లేదని వదిలిపోయారు. నేను అనుకుంటాను, అలా వింటారు, బుర్రకి ఏది ఎక్కించుకోరు,
విశ్వాసం మీద కానీ ప్రభు మీద కానీ ఏది కేంద్రీకరించరు. మరి ఎందుకు సేవలోకి వస్తున్నారంటే ఫేమ్ కావాలి, నేమ్ కావాలి, ఏదో ఒక ధనం కావాలి, ఏదో ఒక అధికారం కావాలి, ప్రభు కావాలని ఏ ఒక్కడో ప్రభు దగ్గరికి రావట్లేదండి. రాకడ ఎదుర్కోవాలని ఏ ఒక్కడు రావట్లేదు. పౌలు అదే వాపోతూ రాస్తున్నాడు. 7వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అయితే స్తన్యమిచ్చి తల్లి తన సొంత బిడ్డలను గారాపించినట్లు మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి, మీరు మాకు బహు ప్రియులై ఉంటారు కనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్త మాత్రమే కాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు మేము సిద్ధపడి ఉన్నాము. ఏమని చెబుతున్నాడండి? అసలు నేను ఒక మాట అడుగుతున్నాను, లాజికల్గా అంటున్నాడు పౌలు. ఏమంటున్నాడంటే, మిమ్మల్ని ఎలా చూసాను చెప్పనా? పాలిచ్చే తల్లి ఎలా చూస్తుందో ఉన్న 3 వారాలు మిమ్మల్ని అలా చూశాను. అంత బాగా చూశాను. చంటి బిడ్డన పాలిస్తూ ఒక తల్లి కౌగిట్లోకి ఎలా తీసుకుంటుందో అలా మిమ్మల్ని తీసుకున్నాను. నేను అడుగుతున్నాను, సేవకుడని పేరు పెట్టి, సేవకుడని పేరు అడ్డు పెట్టుకుని ఏ రోజన్నా మీ దగ్గర నేను అజమాయిషీ చేశానా, లేదా తల్లిలాగా మీ దగ్గర ఉన్నానని చెప్పండి. అసలోనిక సంఘానికి తెలుసు, నీ దగ్గర మేము చూసింది పేరెంటల్ లవ్ చూసాం, నీ దగ్గర సెలబ్రిటీ యాటిట్యూడ్ మేము చూడలేదంటారు. రోజు సేవకులు ఎలా ఉన్నారు చెప్పనా? ఈ మీటింగ్ వచ్చామనుకోండి, కానుక బాగా ఇచ్చారనుకోండి, వచ్చే ఏడాది డేట్ ఇస్తారు. తక్కువ ఇచ్చారనుకోండి, సారీ అండి ఖాళీ లేదు, చెప్పండి డేట్లు అయిపోయాయండి అంటారు. ఏ తక్కువ ఇచ్చారు మోతాదు. ఒక సేవకుడు ఏమన్నా చెప్పిన, ఒక సీనియర్ సేవకుడు గుర్తుపెట్టుకోండి, ఒక సంఘానికి ఒక సేవకుడిని పిలిచి సీనియర్ సేవకుడు కానుక కవర్ ఇచ్చి ఒక మాట అన్నాడట, ఇంటికి వెళ్ళే వరకు ఓపెన్ చేయకు, అందులో సర్పం ఉందన్నాడట. ఏ అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేశాడు, తీస్తే అందులో డబ్బులు ఉన్నాయి. అప్పుడు అర్థమైంది మనీ సర్పం లాంటిదని. ఏదైనా వనంలో అవ్వన కాటేసిందో లేదో తెలియదు కానీ చెప్పండి, సేవలో మనీ కొరకు తిరిగిన ఎవరినైనా మనీ చెప్పండి కాటేస్తుంది. అది ఉరుతాడే వేస్తుందట, గుర్తుపెట్టుకోండి. ఇస్కరియోతు యోధాని వేసింది, లాగేసింది. చాలామంది నీతిమంతులకు అది ఉరుతాడేసింది, చంపేసింది. మీకు చెబుతున్నాను, ఇదిగో నేను దేవుని దగ్గర సేవ చేస్తూ మీ దగ్గర నేను ఎలా ఉన్నాను మీకు తెలుసు. మీ పరిచర్య, మీ విశ్వాసము, మీ నిలబడిన విధానం, మీ ప్రేమ, మీ అనురాగము, నేను వచ్చినప్పుడు మీరు నిలబడిన విధానం, ఇప్పుడు నేను వింటున్నది మీకు తెలుసు. తల్లిలా మిమ్మల్ని చూశాను. నిజానికి మాట్లాడాలంటే మీరు నన్ను చూడాలి, కానీ చెప్పండి నేనే మిమ్మల్ని చూశాను. మీరు నన్ను చూస్తే సేవకుళ్ళ నన్ను మీరు ఆదరించాలి, పరిచర్య చేయాలి, కానీ నేనే మీకు పరిచర్య చేశాను. ఈరోజు నేను అడుగుతున్నాను, సేవకులు వస్తే మీ సైడ్ అండి, పనికి మన ఆడవాడు ఎక్కువ మీ సైడ్ ఉంటుంది. సేవకుడు వస్తే ఎలా ఉంటుంది చెప్పనా? ఇది ఒక ఎమ్మెల్యే గారు వస్తున్నట్టు, ఒక సెలబ్రిటీ, ఇది ఇప్పుడే కొత్త సినిమాకి షూటింగ్ వచ్చాడు ఇక్కడి నుంచి ఇలాగ వస్తున్నాడు అన్నట్టు. ఎడావుళ్ళు అన్నీ మీకు సైడ్ డబ్బులు ఎక్కువే, ప్యాషన్ ఎక్కువే, అన్నీ ఎక్కువే, అడావుళ్ళు ఎక్కువే. బాగుపడాలన్నీ ఈ ఏరియాలోనే చెప్పండి. ఉన్న సేవ చెప్పండి పాడైపోవాలన్నా ఈ ఏరియాలోనే. ఈరోజు అడుగుతున్నాను, మంచి కూర వండలేదని మానేసే సేవకులు ఉన్నారు తెలుసా? నిజంగానే. సరిగా భోజనం పెట్టలేదని మానేసే సేవకులు ఉన్నారు తెలుసా? డబ్బులు కానుక సరిగా ఇవ్వలేదని మానేసే సేవకులు ఉన్నారు తెలుసా? కానీ పౌలు గారు చూడండి, ఇవన్నీ ఏం చెప్పట్లేదు. అయ్యా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అయ్యా అంటే ఒకే ఒక్కటి, మేము విశ్వాసులమైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతామో దానికి మీరే సాక్షులు. ఒకవేళ మీరు కూడా నిలబడరా, దేవుడే సాక్షి. తన రాజ్యమునకు మహిమనకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని
మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఆ హేతువు చేత ఆ దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తిని మీకు ఒక తండ్రిలాగా తల్లిలాగా ఉన్నానే తప్ప నేను ఒక పెద్ద బాస్ లాగా, నేను సేవకుని అయిపోయాను కనుక నేను కూర్చోమన్న కాడ కూర్చోవాలి, లెగమన్న కాడ లెగాలి, నేను చూడమన్న కాడ చూడాలని ఏ రోజైనా మిమ్మల్ని బెదిరించానా అన్నాడు. ఈరోజు చాలామంది బెదిరించారు తెలుసా సంఘాల్లో. సేవకుడు గౌరవం లేకపోతే అంటారు. అయ్యో అలా ఉండకూడదండి అంటే చచ్చిపోతాయో అనుకుంటున్నావు అంట. వెంటనే భయపడిపోయి మనం ఏం చేయాలి, సూదే ఆ సూయలో తీసుకురా. చాలామంది బెదిరించారు, రే ఊపుకుంటూ వస్తావు కొట్టపడలే అన్నారు. బెదిరించేస్తారు తెలుసా. పౌలు గారు చూడండి, నా సంఘ సభ్యులు చిన్న పిల్లలని, ఈ పిల్లలకు నేను పరిచయం చేయాలి కానీ వాళ్ళు నాకు పరిచయం చేయకూడదని ఆయనట కష్టపడేవాడట, తన పనులు తానే చేసుకునేవాడట. నేను ఒక మాట అడుగుతున్నానండి, ఈ మాట నచ్చకపోవచ్చు. కాళ్ళు చేతులు నొక్కించుకునే సేవకులు ఉన్నారు తెలుసా, తలకి మసాజులు చేయించుకుని ఉన్నారు తెలుసా. అంటే పెద్ద సేవకులు ఏమంటారు, వయసు అయిపోయిన వాళ్ళు చేయండి తప్పుగా, తండ్రి సమానులు వాళ్ళకి చేయండి తప్పేం కాదు, వాళ్ళకి వయసు అయిపోయిందని వాళ్ళు చేయొచ్చు. కానీ పౌలు గారు చూడండి, మీకు నేను గారాబం చేశాను కానీ ఓపెన్గా ఒక మాట అడుగుతున్నాను, నాకు ఎప్పుడైనా మీరు గారాబం చేశారా, చెయ్యమని ఎప్పుడైనా నేను చెప్పాను? నా దగ్గర మీరు ఏం చూశారు? ఒకే ఒక్కటి వాక్యం చూశారు. నా దగ్గర మీరు ఇంకా ఏం చూశారు? నా ప్రవర్తన చూశారు. మీరు ఇంకా ఏం చూశారు? చెప్పినట్టుగానే నడుస్తున్నాడా లేదో చూశారు, అది గమనించారు. అలాగే ఉన్నానని మీరు గమనించారు, నన్ను వెంబడించారు, నా మాటల యందు మీరు స్థిరపడ్డారు, ప్రభువుని మీరు అంగీకరించారు. ఇది నా టెస్ట్ మనీ అన్నాడు. మీకు ఎవడెవడు ఏం చెప్తున్నాడు నాకు తెలియదు కానీ నా ప్రవర్తన ఏంటో దేవుడు సాక్షి. 3 వారాలు మీ దగ్గర ఉన్నప్పుడు మీరే నాకు సాక్షి. 4 రోజులు కూడా లేను, 3 వారాలు ఉన్నాను. ఆ 3 వారాల్లో మీరు ఎంతగా నన్ను గమనించారు నాకు తెలుసు. ఒకరోజు ఒక ఆయన, మరొక దేన సేవకుడు, ఒక పెద్ద సేవకుడు హోటల్కి వెళ్ళారట. హోటల్కి వెళ్తే ఆడ కూర్చున్నప్పుడు మీ సైడ్ వస్తాడు ఆయన, ఎవరో అడగండి ఏటు మళ్ళీ నన్ను, జస్ట్ వినండి అంతే. ఆయన ఈ సర్వీస్ చేసి వీళ్ళు ఉంటారు కదండి హోటల్లో, ఈ సర్వీస్ చేసి ఆయన వచ్చాడు. వచ్చితే ఆయన వెయిటరా వచ్చాడు. వస్తే ఏమన్నారంటే ఆర్డర్ తీసుకున్నాడు, వెళ్ళాడు. ఇంకా రావా అంతసేపు వెయిట్ చేయాలి, అరగంట అయింది వచ్చి వాటర్ బాటిల్ కూడా పెట్టలేదు, ఏమనుకుంటున్నావు అనగానే ఈ దేని సేవకుడు, సార్ ఎంత ఇస్తారు అలాగా, కుర్రోడు వస్తాడు ఏంటంటే, ఏడండి ఉరగ తింటున్నావా, డబ్బులు ఇస్తున్నాగా అన్నాడు. నేను అడిగాడు. అప్పుడు ఈ దేని సేవకుడు అన్నాడు, ఆ బెదిరించే సేవకుని, అయ్యా మీరు ఇంత ఎలా అరుస్తున్నారు కదా, డబ్బులు ఇస్తున్నాను తిడుతున్నారు కదా, పక్క వెళ్ళిన తర్వాత వాడు పక్క వాళ్ళతో డిస్కషన్ చేసి ఎవరైనా అని అడిగితే పాస్టర్ గారు అంటే మీ సాక్ష్యం ఏమవుతుంది సార్ అని అడిగాడు. నేను మాట అడుగుతున్నాను, మరీ చెప్తున్నాను, మన ప్రవర్తన ఎలా ఉందో ఏదికి మీదే కాదు చెప్పండి, ఏదికి కింద కూడా సంఘం గమనించాలి. ఈరోజు సంఘాలు అలాంటివి చెప్పిన, ఆయన తాగెత్తు దొరికేయడు కదండి అంటే, ఏం తాగుతుంది మీరు చూసారా, జ్యూస్ ఉంది అందులో అన్నారట. ఇలా కవర్ చేస్తారు చాలా వరకు, ఎవరన్నా అడగండి. అన్నీ ఇలాంటి, అదేంటండి ఆయనకి ఆ ఇల్లు ఈ ఇల్లు 2 ఇల్లు అంట కదంటే, ఆ ఇల్లు ఇంటికాడ తాను చేస్తాడు, ఇంటికాడ భోజనం చేస్తాడు, నీకు ఎందుకురా అన్నీ అన్నారంట. ఇలా కవర్ చేస్తారండి. మరి బైబిల్ ప్రకారం ఒక ఆవిడ ఇంకొక ఆవిడ చేసుకోకూడదని ఉంది కదండి, ఒక భార్య ఉండాలంటే అసలు ఏ సిచ్యువేషన్ వదిలేడు తెలుసా నీకు తెలుస్తుంది అప్పుడు అన్నారు. ఇలాంటివన్నీ నేను అడుగుతున్నాను. పౌలు గారినట
పౌలు గారిని తిమోతి కానీ, తీతు కానీ, ఎరస్తు కానీ, దెసలోనిక సంఘం కానీ వీళ్ళందరూ ఎలా వెంబడించారండి ఏంటంటే ఒకటే, చెప్పిందే బోధించాను, బోధించిందే చెప్పాను, ఆ చెప్పింది బోధించిందే నా ప్రవర్తనలో మీకు చూపించాను. మీకు వేదిక మీదే కాదు, వేదిక కింద అదే చెప్పాను, వేదిక ఎక్కాక అదే బోధించాను, ఆ దిగిన తర్వాత అలాగే ప్రవర్తించాను, అదే మీరు నాకు సాక్ష్యం. డబ్బుల కోసం ఏ రోజన్నా మిమ్మల్ని అడిగితే నేను అడుగుతున్నాను, నేను డబ్బులు గుంజడం స్టార్ట్ చేస్తే మీరు నాకు డబ్బులు ఇచ్చి ఈ రోజుకి మీరు జీరో అయిపోతారు అంటాడు అక్కడ. కానీ ఏ రోజు మీ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కిందకి అంటున్నాడు. చూడండి, ఇన్ని చెప్పుకొచ్చి 18వ వచనంలో, కాబట్టి 18వ వచనంలో, మీ యొద్దకు రావాలనని ఇంటిని పౌలను నేను పలుమార్లు రావాలని ఇంటిని కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరచుని మీ దగ్గరకు రావాలనే ఉంది. కానీ సాతాను ఏం చేసిందండి? నేను మళ్ళీ అడుగుతాను, చెప్పండి. పౌలునే సాతాను అడ్డగించిందంటే, మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు చిన్న చిన్న సేవలు చేస్తున్న మన సాతాను అడ్డగించదు, కానీ సాతానుగాడి ఏజెంట్లు ఉంటారు, అలా అడ్డగిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా అడ్డగిస్తారు, పరిచర్య జరగనివ్వరు. ఆడికి తోకలు ఉంటారు, ఆ తోకలు మనలాగే ఉంటారు. అలా బైబిల్ చెప్తారు, అది విచిత్రం. మనలాగే తిరుగుతారు, వాళ్ళు అడ్డగిస్తారంటే అడ్డగిస్తారు. ఎంతగా అడ్డగిస్తారంటే పరిచర్య జరగకూడదని అడ్డగిస్తారు. పౌలుని ఎట్లా అయినా సరే బ్యాట్ చెయ్యాలని కంకణం కట్టుకున్న టీం తిరుగుతుందట. పౌలు సేవ లేకుండా చేయాలని ఒక టీం ప్రత్యేకంగా పనిచేస్తుందట. అలాంటి టైంలో పౌలు అంటున్నాడు, నాకు వీళ్ళందరూ కాదు, వీడు వీడు వీడని అనుకోని, కానీ వీళ్ళందరూ వెనకాల ఒకడు ఉన్నాడు అసలోడు, ఆడే పెద్ద సాతానుగాడు. వాడు వల్లే వీళ్ళందరూ పనిచేస్తున్నారు. ఆ రోజు అవ్వను తిప్పినట్టుగా, ఆ తర్వాత ప్రవక్తల్లో చాలా మందిని ఆడివైపుకి తిప్పుకున్నట్టుగా అందరినీ ఎవడెవడైతే వాడుకుంటాడో వాడే ఈరోజు వీళ్ళని వాడుకుంటున్నాడు, ఈ పరిచర్ని చెడగొట్టాలని చూస్తున్నాడు అని. ఒక్కసారి 14 వచ్చిన ఏమంటే, అవును సహోదరులారా, మీరు యోదయ క్రీస్తునందున్న దేవుని సంగమును పోలి నడుచుకున్న వారు అయితిరి. వారు యూదుల వలన అనుభవించినట్టే శ్రమలు మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించి. ఎవరు ఇంతకీ ఇబ్బంది పెట్టేది? సొంతోళ్ళే. మళ్ళీ యూనివర్సల్ సూత్రం చెప్తున్నాను, మనకు పెద్ద శత్రువులు ఎవరో చెప్పండి, సొంతోళ్ళే ఉంటారు. మన ఇంట్లో వాళ్ళే మనకు శత్రువులు అవుతారు, మన స్నేహితులే మనకు శత్రువులు అవుతారు, మనం అనుకున్న వారే శత్రువులు అవుతారు, మన సంఘంలో మనకు కూడా ఉన్నవారే శత్రువులు అవుతారు. పౌలు గారు అంటే, దశలోనికి సంఘమా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినది ఎవరెవరో కాదు, మీ సొంతోళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఆ యూదులు తమ పాపములు ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకే ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించిరి. అన్యజనుల రక్షణ పొందుటకై మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తొదమట్టుకు వారి మీదకి వచ్చెను. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలము ఎడబాసి ఉన్నను మనస్సును బట్టి మీ దగ్గరగా ఉండి మిగుల అపేక్షతో మిమ్మల్ని చూడవలనని ఎక్కువగా యత్నం చేతుము కానీ, కాబట్టి మీ యొద్దకు రావాలని ఇంటుమి. పౌలను నేను పలుమార్లు రావాలని ఉంటుని కానీ సాతాను మమ్ములను అభ్యంతరం. అయితే ఒక మాట అనగా, మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఎంత మంచి మాట రాశాడు. ప్రతి అధ్యాయం చివర ఏం రాస్తున్నాడు చెప్పండి? రాకడ కోసం రాస్తున్నాడు. మళ్ళీ అధ్యాయం ముగిస్తూ ఏం రాస్తున్నాడు? మిమ్మల్ని చూడాలని ఉంది మీకు నాకు. మిమ్మల్ని ఏమో ఇబ్బంది పెట్టేది మీ సొంతోళ్ళు, నన్ను ఇబ్బంది పెట్టేది సాతానుగాడు. మీరు నేను కలవకుండా నన్ను ఆపేస్తున్నారు. అయితే ఒక మాట చెప్తున్నాను, ప్రస్తుతానికి మిమ్మల్ని చూడలేకపోవచ్చేమో కానీ ఒకరోజు మిమ్మల్ని చూస్తాను. ఆ రోజు ఎప్పుడో తెలుసా? యేసు ప్రభు నేడో రేపో వచ్చేస్తే ఖచ్చితంగా ఆయన ఎదుటి నిలబడినప్పుడు నేను ఎవరిని అడుగుతాను చెప్పనా? ప్రభువా,
తెస్సలోనిక సంఘం ఎక్కడుందో ప్రభువా అని అడుగుతాను. ఆ రోజు మిమ్మల్ని చూస్తాను. ప్రభువా, నేను 3 వారాలు శ్రమలలో, ఉపద్రవాలు, భయంకరమైన శత్రువులు పెరిగిపోయినప్పుడు 3 వారాల వాక్యం చెప్తే నాణ్యమైన విత్తనాలు వచ్చే ప్రభువా, వాళ్ళు ఎవరో కాదు, ఈ దశలోనిక సంఘం అని ప్రభువుకి మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. పౌలు ఏమి దృష్టిలో పెట్టుకుని సేవ చేస్తున్నాడు చెప్పండి? ప్రభు ఎప్పుడు వచ్చేస్తాడా అని సేవ చేస్తున్నాడు. నేను ఒక మాట చెప్తానండి. సెయింట్ జెర్మీ అని ఒక పెద్ద ఆయన ఉంటాడు, క్యాథలిక్లో ఉంటాడు, కానీ మంచి విశ్వాసి, చనిపోయాడు. వయసు అంతా అయిపోయింది. ఆయన చేసిన పరిచర్యే చాలా పెద్ద పెద్ద కాలమున్న పరిచర్య. ఆ పరిచర్య అంతా చేస్తూ తిరిగి ఇక కొన్ని రోజుల్లో ఈయన ఇలా తిరిగితే చనిపోతాడన్న ఆ పరిస్థితులు ఆయన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు శిష్యులు అన్నారట, అయ్యా రెస్ట్ తీసుకోండి, ఇంకెక్కువ కాలం మీరు తిరగకండి, ఇప్పటికే మీరు చాలా పరిచర్య చేశారు, మీరు రెస్ట్లోకి వచ్చండి అయ్యా అంటే, నేను రానురా అనేవాడట. అలా మెల్లగా నడవడం, ఒక అరుగు మీద కూర్చోవడం, మళ్ళీ అలా నిలవడం, ఏదో ఒక రాయో అరుగో చూసుకుని ఆవిడ కూర్చోవడం, మళ్ళీ కొంత దూరం నడవడం, ఆ నడిచిన తర్వాత మళ్ళీ అరుగో రాయో చూసుకుని కూర్చోవడం. ఇలా తిరిగి ఎక్కడికి వెళ్తారంటే ఒక గ్రామమో 4 ఉన్న మనుషులను చూసి అక్కడ వాక్యం చెప్పడం. ఇలా వాక్యం చెబుతూ తిరుగుతున్నప్పుడు అన్నారు, అయ్యా మీరు 100 మీటర్లు కూడా ఎక్కువ నడలేకపోతున్నారు, ఆ అరుగుల మీద కూర్చొని లేచి మళ్ళీ కర్ర పట్టుకుని, అరుగుల మీద కూర్చొని లేచి మళ్ళీ కర్ర పట్టుకుని మీరు ఎలాగో తిరుగుతున్నారు, మీరు ఎలా తిరిగి ఇంత బాధ మీకు ఎందుకయ్యా అంటే, అప్పుడు ఆ జెర్మీ అన్నాడట, ఎరా ప్రభు వచ్చే సమయానికి నన్ను ఖాళీగా ఇంట్లో కూర్చోమంటున్నారా అన్నాడట. అంటే ప్రభు నేడో రేపో వచ్చేస్తే నేను ఇంటికాడ రెస్ట్ తీసుకుంటూ కూర్చుంటే ఆయన ముఖం నేను చూడగలనా? నా ఊపిరి పోయేంత వరకు నేను ఎక్కడ తిరగాలనుకుంటున్నాను తెలుసా? ఆయన పరిచర్యలో ఉండగానే ఆయన రావాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. పౌలు కూడా ఏమన్నాడు తెలుసా? మీరు ఏం మైండ్లో పెట్టుకుని తిరుగుతున్నారు సార్ అంటే, 1 ఆయనైనా రావచ్చు, 2 నేనైనా పోవచ్చు. ఈ రెండిట్లో ఏది జరిగినా ప్రభు ఎదుట నేను నిలబడినప్పుడు ఖచ్చితంగా దశలోనిక సంఘం కోసం నేను జ్ఞాపకం చేసుకుంటానని చెప్తున్నాడు. నేను అడుగుతున్నానండి, ఉదయం మీటింగ్కి వెళ్ళి మధ్యాహ్నం వరకు మీటింగ్ ఉండి మళ్ళీ నైట్ సభ ఉందంటే వస్తాం మనం? ఆదివారం ఉదయం చర్చికి వెళ్తే సాయంత్రం మన ఫీలింగ్ ఏంటి చెప్పిన? ఆ రోజు సాయంత్రం బైబిల్ చదవం మనం. ఎందుకు? చర్చికి వెళ్ళి ఫీలింగ్ మనకి ఈరోజు చాలా ఎరగదీసామని. ఇప్పుడు నైట్ మనం ఇప్పుడు సభలో కూర్చున్నారా, ఇంటికి వెళ్తారా, ప్రేయర్ చేయం మనం. ఎందుకు చెప్పండి, సభకి వెళ్ళామని. ఇదో రకమైన మైండ్లు ఉంటాయండి మనకి. పౌలు గారు చూడండి, అసలు రెస్ట్ తీసుకోండి సార్ అంటే రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడే ప్రభు వస్తే నేను రెస్ట్లో ఉండక వస్తే తెగించేలా అన్నాడు ఒక సేవకుడు, ప్రభు వచ్చే సమయానికి నేను రెస్టారెంట్లో ఉంటే ఏమైపోవాలంట. ప్రభు వచ్చే సమయానికి కోనసీమ బీచ్లో తిరుగుతున్నప్పుడు వచ్చేస్తే ఏమైపోవాలి? ప్రభు వచ్చే సమయానికి ఏ ఇంట్లోనూ కూర్చొని ముచ్చట్లు చెప్తున్నప్పుడు వచ్చేస్తే ఏమైపోవాలి? ప్రభు వచ్చే సమయానికి అక్కడ ఉన్నారుగా మత్తయి సువార్తలో, ఒకరు పిండి రుబ్బుతున్నారట, ఒకరు పిండి తీస్తున్నారట. ఆ రుబ్బుతున్న టైంలో వస్తే ఏమైపోవాలి? ఒక సేవకుడిగా, ఒక విశ్వాసిగా మన వ్యూ అంతా ఎక్కడ ఉండాలో చెప్తున్నాడు చూడండి. ఆ రోజు కొరకు ఎదురు చూస్తూ మనం ఏ పనైనా చేస్తుండాలట. భోజనం చేస్తున్నాం అనుకోండి, భోజనం చేస్తున్నప్పుడు కూడా మన మైండ్ ఏంటి చెప్పిన, ఇప్పుడే ప్రభు వస్తే పెరుగన్నం తినే లోపల వెళ్ళిపోవాలనుకోవాలి. మనం ఏమనుకుంటే చెప్పిన, అప్పుడు వచ్చేటట్టు పెరుగన్నం తినకండి అనుకుంటామా? అదో రకం మనం. ప్రభు ఇప్పుడు వస్తే, ఒకవేళ ఇప్పుడే ప్రభు వస్తే, ఇప్పుడు ప్రభు ఈ నెలలో పెళ్ళెట్టుకున్నాం ప్రభు కుర్రడిది, వచ్చే నెలలో వచ్చే ప్రభు అంటాము. నేను అడుగుతున్నాను, పౌలు చూడండి ఎలా ఎదురు చూస్తున్నావయ్యా దాన్ని అంటే, అదొక డూమ్స్ డేలా నేను చూడట్లేదు, కానీ ఆ డేని నేను ఎలా చూస్తున్నానంటే సెలబ్రేషన్ డేలా చూస్తున్నాడు. ప్రభువా నీ ఎదుటి నేను నిలబడినప్పుడు, ఇదిగో ఎఫెసీ సంఘం ప్రభువా, దశలోనిక సంఘం ప్రభువా, ఇదిగో వీళ్ళందరికీ నేను సత్యం చెప్పాను, సత్యమని నిలబడ్డారు. నిలబడిన నాణ్యమైన విత్తనాలు నిలబడలేక, లేఖనాలు చూడలేక, ఓపుకుండలేక కొంతమంది ఆ రోజు వెళ్ళిపోయారు. ప్రభువా నిలబడి నీ 4 విత్తనాలు ఇగో ప్రభువా, ఈ 4 విత్తనాలు నేను సంపాదించాను వేల ప్రభువాని. దేవుడు పెట్టే మహిమా కిరీటం ముందు నాకు మరో మహిమ ఎవరో చెప్పనా, మీరే అని చెప్పుకుంటాడు.
నా మహిమ మీరు, నా ఆనందం మీరు. ఒక సేవకుడికి గొప్ప ఆనందం ఏదైనా ఉంది అంటే తన బోధించిన ఏ సంఘం అవుతుందో, తన వాక్యం విన్న ఏ విశ్వాసులు అవుతున్నారో ప్రభువు రాకడ వరకు వాళ్ళు తొలగిపోకుండా ఉంటే అదే గొప్ప ఆనందం అండి. ఇంతకు మించి ఆస్తులు ఏం అవసరం లేదు. ఎకరాలు వద్దు, పెద్ద పెద్ద బిల్డింగ్లు వద్దు, పెద్ద పెద్ద ప్యాలెస్లు వద్దు, ఇవేమొద్దు. నేను బోధించిన వాక్యంలో ప్రభు ఇదిగో ఈ నాణ్యమైన విత్తనాలు నిలబడ్డారు అని ప్రభు ఎదురు చెప్పుకుంటాడు చూసారా, అంతకు మించిన ఆనందం ఇంకేముండదు. ఒరే సెంటర్లో ఏసీ పెట్టావు, ఇవన్నీ చేసావు, ఎకరాలు కొన్నావు, ఇంతమంది సంఘం పెట్టావు, సభలు అన్నావు, అడావుడు అన్నావు, సెమినార్స్ అన్నావు, పాటలు అన్నావు, కీర్తనలు అన్నావు, పద్యాలు అన్నావు, డ్యాన్సులు అన్నావు, దావీదు నాట్యం అన్నావు, ఇన్ని చేసావు. సంఘం ఏదంటే కాలిపోయింది పోయే గడ్డి సంఘం అంటే ఏమైపోతుంది చెప్పండి. అది మిమ్మల్నే కదా, నన్ను కూడా అడిగితే ఏమైపోవాలి చెప్పండి. ఇన్ని చేసా ఏమైందంటే ఏ రోజు కూడా సభకి వెళ్తున్నప్పుడు ఇలా ఎన్నో డిమాండ్లు చేసి వెళ్ళో సంఘం ఏదని అడిగితే ప్రభు కట్టాను ప్రభు అంటే ఎలా కట్టావంటే వాళ్ళకి నచ్చిన బోధ చేసి కట్టానంటే ఏమైపోతుంది చెప్పండి. పౌలు అంటున్నాడు నాకు ఒక సెలబ్రేషన్ డే ఉంది అంటున్నాడు. త్వరగా ఈ అధ్యాయాలు తేల్చుకుంటూ వెళ్ళిపోదాం. 3వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి. కాబట్టి ఇక సహింపజాలక ఎథెన్సులో మేము ఒంటిగా నుండినను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును నా సహోదరుడును ఏంటట, మళ్ళీ చదువుదాం ఒకసారి, మళ్ళీ చదువుదాం. మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. అసలు నాతో పాటు ఎథెన్స్లో ఫైట్ చేస్తున్నప్పుడు నా పక్కన ఎవరు ఉండాలంటే తిమోతి ఉండాలి. కానీ అంత రిస్క్లో ఎథెన్స్లో ఎంత ప్రమాదం వచ్చిందండి పౌలు గారికి. అలాంటి ప్రమాదం టైంలో కూడా తిమోతి నువ్వు నా దగ్గర కాదు ఆ సంఘం దగ్గర. ఎందుకంటే ఈ ప్రమాదాన్ని నేను ఎలాగైనా ఎదుర్కొంటాను, కానీ వాళ్ళకు ప్రమాదంలో మోటివేషన్ చేసే వాళ్ళు కావాలి. ఆ మోటివేషన్ నా తర్వాత బాగా చేయగలిగినది నువ్వు వెళ్ళు తిమోతి అని చెప్పాడు. ఎంత బాధ్యత తీసుకుంటున్నాడు చెప్పండి. ఒక సంఘానికి కానీ ఒక ప్రాంతానికి కానీ ఎప్పుడైనా మనం వెళ్ళొచ్చినప్పుడు సంఘం పట్ల ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటే సంఘాలు అంతం వరకు ఎంత బాగుంటాయండి. ఎలా ఉన్నారు, ఏం తిన్నారు, ఏం బట్టలు వేసుకున్నారు కదండి. అడగాల్సింది ఏంటి చెప్పినా, మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది. ఈ మధ్య ప్రభువుకు దగ్గరగా ఉంటున్నారు లేదా, సభలకు అటెండ్ అవుతున్నారా, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారా, బాగానే ఉందా భక్తి జీవితం అని అడిగే వాళ్ళు ఉంటారేమో చూస్తాం. ఏం అడగరు. భోజనం చేశారా, బట్టలు వేసుకున్నారా, ఎప్పుడు వస్తారు, రెస్ట్ తీసుకున్నారా, ఇలాంటివి అడిగే వాళ్ళు ఎక్కువైపోతారు. కానీ ఈరోజు అడగండి, భక్తిగా ఉన్నారా అని అడగండి, సంఘం బాగానే ఉందా అని అడగండి, ఇంకేంటి పరిస్థితులు, ఇబ్బందులు ఏమి లేవుగా అని అడగండి. పౌలు అదే అడుగుతున్నాడు. మీకు ఇబ్బందులు కలుగుతున్నాయని నా దగ్గర ఒక నమ్మకమైన దాసుడు ఉన్నాడు తిమోతి, ఆ తిమోతిని మీ దగ్గరికి పంపించేశాను. తిమోతి లేకపోతే నాకు చెయ్యి ఆడదు, తిమోతికి లేకపోతే నాకు కాళ్ళు ఆడో, తిమోతి లేకపోతే నాకు కొన్నిసార్లు పరిచయంలో ఏదో చెయ్యి నరికేసినట్టుంటుంది, కానీ నా రైట్ హ్యాండ్ లాంటి మీ దగ్గరికి పంపించాను. అంత నమ్మాను మిమ్మల్ని, అంత ప్రేమించాను మిమ్మల్ని. తిమోతి వచ్చాడు, వచ్చి బోధించాడు. బోధించి ఏమంటున్నాడు చూడండి 9వ వచనంలో, మేము మీ ముఖము చూసి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుణ్ణి ఏడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనంద నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగు చెల్లింపగలము. మన తండ్రి అయిన దేవుడును మమ్మల్ని నిరాటంకముగా మీ యొద్దకు తీసుకొని వచ్చును గాక, మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకే మేము మీ ఎడల ఎలాగ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే
మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. మళ్ళీ మొదలెట్టాడండి. ఎక్కడ? మళ్ళీ చివరిలో ఏ మాట మొదలెడతాడు చెప్పండి? ప్రతి అధ్యాయం వెనకాల ఏం రాస్తున్నాడు? రాకడ. ఎవడైతే మీ మధ్యన రాకడ జరగదని అన్నాడో రాకడ జరుగుద్ది. మనల్ని బట్టట, నేను మళ్ళీ చెప్తున్నానండి, మనల్ని బట్టట, మనం మాట్లాడే మాటలను బట్టి, మనం తీసుకునే నిర్ణయాలను బట్టి, మనం ప్రవర్తించే విధానాన్ని బట్టి మన మైండ్ సెట్లో ఎవరున్నారో చెప్పొచ్చట. కొంతమందిని మీరు చూడండి, చుట్టూ చాలా విషయాలు జరుగుతుంటాయి, చాలా ఇబ్బందులు పడుతుంటారు, చాలా శ్రమ పడుతుంటారు, కానీ వాటి మీద వాళ్ళ మనసు కేంద్రీకరించారు. ఎందుకు చెప్పినా వాళ్ళ మనసు ఎక్కడో ఉంటారు. ఎక్కడుందండి అంటే కొంతమంది చూస్తే అంటే వీడు మనిషిగానే ఇక్కడ ఉన్నాడు కానండి, వీడి మనసు మాత్రం ఎక్కడో ఉందట. అలాగే దశలోనిక పౌలుని చూస్తే అనొచ్చట, వీళ్ళ మనుషులు మాత్రం మన మధ్య ఉన్నట్టు కనబడతారు, కానీ వీళ్ళ మైండ్ అంతా ఎక్కడుందండి? ఎక్కడుంది? ప్రభు రాకడ మీద ఉంది. ఏం చెప్పుకుంటూ బతుకుతున్నారంటే మళ్ళీ చెప్తున్నాడు 13వ వచనంలో, మన దేవుని ఎదుట మీ హృదయాలు పరిశుద్ధత విషయమై. 12వ వచనంలో, మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, అంటే మళ్ళీ రాకడ కోసమే. ప్రవక్తన కోసం ఎత్తినా రాకడ కోసమే, నిరీక్షణ కోసం మాట్లాడినా రాకడ కోసమే, ఒక డబ్బుల కోసం మాట్లాడినా రాకడ కోసమే, ఒక బోధ కోసం మాట్లాడినా రాకడ కోసం. అంటే ప్రతి విషయంలో ఏం మాట్లాడుతాడు చెప్పండి? రాకడ, 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 రాకడ. అంటే నువ్వు ఏ పని చేయాలన్నా దేనికి ముడిపెట్టి చేస్తావు? రాకడ. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా రాకడే మైండ్లో పెట్టుకుని కట్టుకుంటాడు. ఒక వివాహ వ్యవస్థలో అడుగుపెట్టినా రాకడనే మైండ్లో పెట్టుకుని వివాహం చేసుకుంటాడు. తను ఏ ఉద్యోగంలో పని చేస్తున్నా రాకడనే మైండ్లో పెట్టుకుని తన ఉద్యోగం చేస్తా. ఒక విశ్వాసి ఎలా జీవిస్తాడంటే, లెగిస్తే, నిద్రపోయినా, ఆలోచన ఉన్నా, తిన్నా, తినకపోయినా ప్రతి విషయంలో ఏం ఆలోచిస్తాడో తెలుసా? రాకడ. ఎప్పటికిప్పుడు మీకు ఏం కావాలంటే అడిగితే ఒకే ఒకటి అడుగుతారు, ఆయన రాకడ జరిగినా నేను వెళ్ళిపోయినా ఆయన ఎదుట నిలబడాలని నేను కోరుకుంటాను. అది ఒక్కటే కోరుకుంటాడు విశ్వాసం. మనం ఏం కోరుకుంటాం చెప్పనా? ఇక్కడికి వస్తాం, చాలామంది వచ్చి ఈ ఆడదన్న మాకు కొన్ని పనులు అవుతే బాగుంది అనుకుంటాం, అవి కోరుకుంటాం మనం. కానీ విశ్వాసం ఏం కోరుకుంటాడు చెప్పనా? ఈ ఏడాదైనా ప్రభు వచ్చేస్తే బాగుంది అనుకుంటాం. కోరుకున్నది కోరుకోం మనం. ఎందుకంటే మన చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, అలాంటి కోరుకోం మనం. ఈ ఏడాదైనా ప్రభు వచ్చేస్తే, 2024లో ప్రభు వచ్చేస్తే ఎంత బాగుండు అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భయం మనకి. ఎందుకంటే ఆయన వచ్చేస్తే చాలా లెక్కలు అడుగుతారు, దొరికేస్తాం. ఆయన రావాలని కోరుకో. మరి ఎప్పుడు కోరుకుంటాం? 31st నైట్ వస్తే బాగుండు అనుకుంటాం. ఎందుకు చెప్పినా ఆ 31స్ట్లో ఒప్పుకుంటాం, కొన్ని వాగ్దాన కార్డులు ఇవ్వాలి కదా, మరి ఆ కార్డుల టైంలో ఒప్పుకుంటాం. అప్పుడు వస్తే బాగుండు, ఫ్రెష్గా ఉంటాం, ఫ్రెష్గా వెళ్ళిపోతాం అనుకుంటాం. కానీ విషయం ఏంటి చెప్పినా, ఒక నూతన సంవత్సరంలో అడుగుపెట్టినా, ఒక ఇంట్లో కూర్చున్న, ఒక పిండి రుబ్బుతున్న ఒక విశ్వాసి ఏం ఆలోచిస్తాడంటే, ప్రభు ఇప్పుడు వస్తే ఈ పిండి రుబ్బు దగ్గర నుంచి ఎలాగే తీసుకెళ్ళిపోతాడా అని ఆలోచిస్తాడు. ఆ మత చివరిలో అదే కాదు ఉంది. కాలేజీకి వెళ్తున్నప్పుడు కాలేజీ పిల్లలు ఇలా బ్యాగ్ తేలేసుకుని వెళ్తున్నప్పుడు విశ్వాసి కాలేజీ అవుతూ ఉంటే ఇలా వెళ్తుండగా, ప్రభు ఇప్పుడు వస్తే నా ఫ్రెండ్ ఎక్కడ ఉండిపోతాడు, నేను ఎలా వెళ్ళిపోతానా అని ఆలోచించుకుంటాడట. ఒక బస్సులో వెళ్తున్నప్పుడు ఈ బస్సులోంచి వెళ్ళిపోతానా అని ఆలోచిస్తాడట. కానీ మా అన్న ఆలోచిస్తున్నామా? పిండి రూపుతున్నప్పుడు సిలిగారులు వేస్తారా, మామూలు గారులు వేస్తారా అని ఆలోచిస్తామా? ఉడకనం గారెలు వేస్తారు, తిను. కాలేజీకి వెళ్తున్నప్పుడు నా ఇంకెవరైనా చూస్తున్నారా, నేను ఎవరినైనా చూడాలా, ఈ సెత్ అంతా చూసుకుంటూ వెళ్ళిపోతాను. బస్సులో కూర్చున్నప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలా, ఈ టీవీ ఆన్ చేస్తాడా అని చూస్తామా? ఒక విశ్వాసం ఎక్కడున్నా చూడండి, ప్రభు ఇప్పుడు వచ్చేస్తాడా, వచ్చేస్తే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతామా? నాతో పాటు సంఘానికి వచ్చిన వారు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు, మేమందరం కలిసి ఆ మధ్యాకాశంలో మేఘాల మీద కలుసుకుంటామా అని ఆలోచించుకుంటూ వెళ్తారట. అలా టైంలో ప్రభు వచ్చేస్తాడని ఏ ఆలోచనతో అయితే బతుకుతాం, అలాంటి టైంలో శ్రమలు వచ్చిన పెద్ద శ్రమలు అనిపించదండి. ప్రభు వచ్చేస్తాడని ఆశతో బతికిన వారికి ఇబ్బందులు ఉన్న పెద్ద ఇబ్బందులు అనిపించదు. ప్రభు వచ్చేస్తాడని ఆశతో బతికిన వారికి తీరని రోగం ఏదైనా వచ్చేస్తుంది అనుకోండి, క్యాన్సర్ ఏదో ఒకటి, పెద్ద ఇబ్బంది, పెద్ద భయం ఏమనిపిస్తుంది. ఎందుకంటే ప్రభు వచ్చేస్తాడు ఏదో ఒక రోజు, ఎప్పుడు ఆయన రాలేదు, నేను వెళ్ళిపోతాను, గొడవలేదు, ఏదో ఒక ఆశతో అలా బతికేస్తారు. ఇంత ధైర్యంగా మీరు ఎలా బతకగలుగుతున్నారంటే ప్రభు వస్తాడు అంతే. ఇదంతా చెప్పిన తర్వాత 4వ అధ్యాయంలో చెప్తున్నాడు, ముగించేద్దాం. ఏమని చెప్తున్నాడు చూడండి. మెట్టుకు సహోదరులారా,
మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు, మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో అని చెబుతూ 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 వచ్చి 11 వచ్చిన ఏమంటున్నాడు చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అయితే మళ్ళీ ఒక మాట చెప్తున్నాడు, మీలో చాలా మంది చచ్చిపోతున్నారు కదా శ్రమల వలన, మీలో చాలా మంది ఈ లోకాన్ని మీ ప్రియులు విడిచి వెళ్ళిపోతున్నారుగా. చావులో కూడా చెప్తున్నాను, చనిపోయినప్పుడు సమాధుల దగ్గర నిలబడినప్పుడు మీ ఇంట్లో చనిపోయిన వ్యక్తుల జ్ఞాపకాలు మీ ముందున్నప్పుడు మీరు బాధపడకండి. మీ చనిపోయిన సమాధి కార్యక్రమాల్లో కూడా చెప్తున్నాను, ప్రభు ఒకరోజు రాబోతున్నాడు. అంటే ప్రతి సందర్భంలో ఏం ముడిపెడుతున్నాడండి పౌలు గారు? చావు దగ్గర రాకడే ముడిపెడుతున్నాడు, ఒక తిండి దగ్గర రాకడే ముడిపెడుతున్నాడు, ఒక తీసుకునే కానుక దగ్గర రాకడే ముడిపెడుతున్నాడు, ఒక ప్రేమ దగ్గర రాకడే ముడిపెడుతున్నాడు. ప్రతి దిక్కున ఆయన రాకడే జ్ఞాపకం చేస్తున్నాడు. చివరికి ఇదిగో, ఎవరైనా మీలో ఎవరైనా చనిపోతే, మీ ప్రియులు ఎవరైనా చనిపోతే, ఇదిగో నిరీక్షణ లేని వారు ఏడుస్తారు, నిరీక్షణ ఉన్న మనం ఏడవకూడదు. మన నిరీక్షణ ఏంటో తెలుసా? ఎవరో వస్తారు, ఏదో చేస్తారని బయట వాళ్ళు సామెతలు చెప్పుకుని వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడతారు, బయట వాళ్ళు నమ్మొద్దని. కానీ నేను చెప్తున్నాను, బయట వాళ్ళ మీరు బిహేవ్ చేయకండి. నిరీక్షణ లేని వాళ్ళు ఏడుస్తారు, నిరీక్షణ లేని వారు వాళ్ళ సామెతలు చెప్పుకుంటారు. ఏమంటే, ఇక పోయినోడు మళ్ళీ రాడు, పోయిన వాడిని మళ్ళీ మనం చూడం, పోయిన వారు మళ్ళీ మనకు కనబడరు, మనం కూడా ఏదో ఒక రోజు పోవాలి, పుట్టినవాడు గెట్టాలి, మనం కూడా పోవాలని ఇలాంటి మాటలు చెప్తారు. కానీ మనకు నిరీక్షణ ఉంది. పోయిన వారి కొరకు ఎదురు చూడకండి, మర్చిపోండి. తాగడమో, కార్యక్రమాలు, బోధన కార్యక్రమాలు ఏ ఒకటి పెట్టుకుని వాటిని మర్చిపోవడానికి, ఆ బాధను తీర్చుకోవడానికి ఏదో ఒక ఆనందాన్ని పెట్టుకుంటారు. కానీ నేను మీకు చెప్తున్నాను, పోయిన వారు రారని మాత్రం అనుకోకండి, పోయిన వారు మళ్ళీ ఒకరోజు వస్తారు. మీ ప్రియులు ఇప్పటికే చనిపోతే మళ్ళీ ఒకరోజు వస్తారు. ఆ వచ్చేవారు ఎప్పుడు వస్తారు తెలుసా? ప్రభు మేఘాల మీద వస్తున్నప్పుడు ఆయనతో పాటు కూడా మీ ప్రియులు కూడా వస్తారు. ఎంత బాగా రాస్తున్నాడండి ఈ పత్రిక. ఆయనతో పాటు మీ ప్రియులు కూడా వస్తారు. ప్రభువు రాకడ వచ్చినప్పుడు ఆయన ఒక్కడే రాడు. యేసునందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా ఎంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరు. మనకు ముందు కనబడేది ఎవరో తెలుసా? ఆయన ఇప్పుడే వచ్చేస్తే, ఇప్పటికే మన ముందు పరిశుద్ధులు, మన ప్రియులు ఎవరైనా చనిపోతే ఆయనతో పాటు వాళ్ళు కూడా వస్తారు. ఆ రోజు ఆయన చూస్తాం, వారిని చూస్తాం, వాళ్ళని ఎదుర్కోవడానికి మనం వెళతాం, మనం రెప్పపాటును మారుతాం. వాళ్ళు అప్పటికే మార్పు చెంది మేఘాల మీద వస్తారు, మనము వాళ్ళం కలుసుకుంటాం. ఎవడన్నాడు రాకడ లేదని? ఇది రాకడ జరుగుద్దని నేను చెబుతున్నాను అంటున్నాడు పౌలు. ఎవడో దుర్బోధ మీలో స్టార్ట్ చేశాడు రాకడ లేదని, నేను మళ్ళీ స్థిరపరుస్తూ రాస్తున్నాను మీకు పత్రిక. రాకడ జరుగుద్ది. ఈ రాకడ జరిగే టైంలో రాకడ జరుగుద్ది కదా అని ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోకండి. ఇదో రకమైన వైరాగ్యం ఉంటుంది తెలుసా? యేసుప్రభు వచ్చేద్దరు, ఇంకెందుకులేండి పనులకు గట్ట అన్నారట. యేసుప్రభు వచ్చేద్దరు, ఉద్యోగాలు గట్ట ఎందుకు, చదువు ఎందుకులేండి, ఇదంతా కొంతమంది ఉంటారు పిల్లకాయలు, ఇంక రేపు నుంచి నేను కాలేజీకి వెళ్ళను. యేసుప్రభు వచ్చేద్దరు కదా అన్నారు. ఇదో ఎక్స్ట్రీమ్ అయిపోతారు. మళ్ళీ యేసుప్రభు వచ్చేస్తాడు కానీ పనికి వెళ్ళరు, యేసుప్రభు వచ్చేస్తాడు ఉద్యోగాలు చేయరు, యేసుప్రభు వచ్చేస్తాడు కదనా ఇక ఏ పని చేయరు. మరి ఏం చేస్తారు? ప్రార్థన చేసుకుంటారు, బైబిల్ చదువుకుంటారు, వచ్చేస్తాడు, ఎదురు చూస్తారు. కనీసం తినడానికి తిండికి కానీ కష్టపడరట, బట్టలకి కనీసం వేసుకోవడం బట్టలకు కూడా కష్టపడరట. మరి ఏం చేస్తారు? యేసుప్రభు వచ్చేస్తున్నాడు, ఇంక మొత్తానికి స్నానం చేయడం కూడా మానేస్తారట. ఇదో ఎక్స్ట్రీమ్ ఉంటారు తెలుసా? యేసుప్రభు వస్తున్నాడని ఇంకా ఏ పని చేయకుండా సోమరులు ఉన్నారు తెలుసా? యేసుప్రభు వచ్చేస్తున్నాడు, కనీసం మరలా చెప్తున్నాను, యేసుప్రభు వస్తున్నాడని ఇంట్లో వాళ్ళకి కూడా ఫుడ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు తెలుసా? యేసుప్రభు వస్తున్నాడని వివాహాలు మానేసిన వాళ్ళు ఉన్నారు తెలుసా? యేసుప్రభు వస్తున్నాడని చాలా కార్యాలు మానేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వారికి ఒక క్లారిటీ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఏమని చెప్తున్నాడు చూడండి, ఏమని చెప్తున్నాడు 9వ వచనంలో. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు,
మీరు ఒకరిని ఒకడు ప్రేమించుటకు దేవుని చేత నేర్పబడితిరి. అలాగునని మాసిదోని అంతటా ఉన్న సహోదరులు మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలనని సంగమునకు ఎలిపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనొచ్చు మీకు ఏమీ కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకొనుటయందు మీ చేతులతో పని చేయటందు ఆశ కలిగి ఉండవలనని మిమ్మును హెచ్చరించుచున్న కాత పనిలోకి వెళ్ళండిరా అని చెప్పాడట. యేసుప్రభు వస్తున్నానికి ఒక బ్యాచ్ ఉండిపోయారట. ఎక్కడికి వెళ్తలే, పనిలోకి వెళ్ళేదట. ఇక ఏ పని ఎక్కడ కూర్చున్నట. ఖాళీగా ఉన్నాడు ఏం చేస్తాడు చెప్పండి? పరులు జోలికిపోతాడు. ఖాళీగా ఉన్నాడు ఏం చేస్తాడు? ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆ ఈదులో ఏం జరిగింది, ఈడు సంఘంలో ఏం జరిగింది, ఈడు సంసారాలు. ఖాళీగా ఉన్న వాళ్ళకి అన్ని ఇయ్యే పనులు అరుగుల మీద కూర్చుని ఇవే పనులు. చాలా మంది ఖాళీగా ఉన్నారు. ఏ పనులు ప్రభు వస్తాడనో మరి ఏంటో ఇక ఏ పని చేయకుండా ఖాళీగా ఉండిపోయి పరుల జోలికి పోతున్నారు. పరుల జోలికి పోతున్నప్పుడు ఎలాంటి పనులు చేస్తున్నారు? ఖాళీగా ఉన్నవాడు మైండ్ కామతురత గల మైండ్ అయిపోతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకో. అదే చెప్తున్నాడు, పైకి చెప్తున్నాడు చూడండి 4వ వచనంలో, మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామావిలాసయందు కాక పరిశుద్ధతయందు ఘనతయందు తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలెను ఎరుగుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే రాకడ కొరకు ఎదురు చూడటమే కాదు, ఈ రాకడ సమయంలో వచ్చే సమయంలో నువ్వు ఏదో ఒక పని చేయాలి. నీ అవసరాల నిమిత్తం నీ చేతులు కష్టపడాలి. నువ్వు కూలోనాలో పని చేయాలి. నువ్వు సొంతంగా ఒక వివాహ వ్యవస్థలో అడుగు పెట్టాలి. నువ్వు వ్యభిచార కార్యాలు చేయడానికి వీల్లేదు. ఖాళీగా ఉంటే ఏం చేస్తావు? ఇదిగో నీ ఘటంలో కామాభిలాష ఎప్పుడైతే వచ్చిందో నీ పరిస్థితులు పోగొట్టుకుంటావు. దేవుడు అన్నాడు కండి, నరుడు ఒంటరిగా ఉండుట ఎలాగూ మంచిది కాదు. అది ఏ విధంగా మంచిది కాదు, ఏ విధంగా మంచిది కాదు. చాలామంది అంటారు, నేను దేవుడి కోసం చేసుకున్నాను. నీకు అంత సీన్ లేదురయ్యా, చేసుకో. నేను దేవుడి కోసం పెళ్లి చేసుకునండి. ఒకవేళ దేవుడు నీకు కృపణెత్త ఉండును గాక. నేను దేవుడి కోసం చేసుకో. దేవుని వ్యవస్థలో వివాహం చేసుకోవడం కూడా దేవుని చిత్తమే. నేను రాకడ కొరకు ఎదురు చూస్తున్నాను, ఏమీ చేయను, ఇక పెళ్లి కూడా చేసుకున్నాను, ఇలాంటి కబుర్లు చెప్పి నేను మళ్ళీ చెప్తున్నాను, కామాంధులు అయిపోయిన సేవకులు వాళ్ళ పేర్లు చెప్తే మీకు గుండె ఆగిపోద్ది. పేర్లు చెప్పకూడదని అలాంటి వాళ్ళు ఉన్నారు. వివాహాలు నిషేధించి భయంకరంగా ఈ రోజుకి స్టిల్ పెద్దోళ్ళు పేర్లు చెప్పకూడదు. 1 ఏసి 2 ఏసి 3 ఏసి 4 ఏసి ఇల్లు మెయింటైన్ చేస్తాను. నమ్మగలరా? పైకి దేవుడి కోసం పెళ్లి చేసుకో, పెళ్ళి ఒకటి చేసుకోలేదు అంతే. ఇంకా తర్వాత ఏంటని అడగండి. వాళ్ళ సభలకి మళ్ళీ సిగ్గులని చెప్తున్నా, వాళ్ళ సభలకి కూడా వస్తారండి వాళ్ళు. ఆ నలుగురు కూడా వస్తారు. అదే ఇచ్చితారు నాకు కూడా. వాళ్ళు నలుగురు ఎవరో ఏంటో అడగండి. వాళ్ళని చూస్తే ఇంత పరిశుద్ధులు అనుకుంటాం, కానీ నిజంగా వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ ఎంత సింపుల్స్, ఎంత చక్కగా ఉంటారో. కానీ వాళ్ళ వెనకాల మాత్రం ఈ మాట అంటున్నాను, ఎన్ని పొరంపొక పనులు ఉంటాయో. సీరియస్గా చెప్తున్నాను. ఎందుకు ఇలా అయిపోయారంటే, రాకడ ప్రభు సేవని ప్రారంభంలో నిష్టగా ఉంటామని చెప్పారు. రాను కామతురత గలవారు అయిపోయారు. అంతగా నేను మళ్ళీ చెప్తున్నాను, అంతగా నీ శరీరాన్ని కంట్రోల్ చేయలేననుకుంటే ఈరోజే ఆలస్యం ఏమి లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఒక మంచి వివాహ సంబంధం చూసి పెళ్లి చేసుకో. తప్పేం కాదు. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా వివాహ వ్యవస్థను దేవుడు గౌరవిస్తాడు. ఒకవేళ ఇప్పటికే పెళ్ళయిందా, నీ సంసారంలోనే ఆనందించు. పొరుగువాడు సంసారంలో చేయబెడితే దేవుడు చెప్తున్నాడు చూడండి, ఈ విషయమందు 6వ వచనంలో, ఈ విషయమందు ఎవడైనను అతిక్రమించి తన సహోదరుడిని మోసం చే, సహోదరుడు అంటే పొరుగోడు సంసారంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారట. అంటే ఆల్రెడీ పెళ్ళైన బ్యాచ్ కూడా. నీ సహోదరుని మోసం చేయకూడదంటే దాని అర్థం ఏంటి? ఎవడో వేరొకటి సంసారంలోకి వెళ్తున్నాడట. మరి ఇలా ఎందుకు అయిపోయారంటే మళ్ళీ చెప్పండి, ఖాళీగా ఉన్నారు. ఒక మాట నేను చెప్పనా, కరోనాలోనే జనాభా ఎగిపోయారట. ఏంటని అడగండి నన్ను. జనం తగ్గాలి.
ఏంటి వివాహాలు లేవు, ఎక్కడ తిరిగే కార్యక్రమాలు లేవు, అక్కడికి వెళ్ళే కార్యక్రమం లేదు, ఇక్కడికి వెళ్ళే మార్కెట్ లేదు, మాంసం లేదు, ఏమి లేదు. మరి ఇంతమంది నిలబడి పుడేరు ఇంకంతే, ఖాళీగా ఉంటే పుడేస్తారు అంతే. నేను సీరియస్గా చెప్తున్నాను. నేను ఖాళీగా ఉంటే మళ్ళీ చెప్తున్నాను, కామాంధులు అయిపోతారు, సాతానికి దొరికేస్తారు. ఏదో ఒక పని, ఈ మైండ్కు దరిద్రపు లక్షణాలు ఉంటాయండి, దీన్ని ఖాళీ ఉంచకూడదు. బిజీగా ఉండాలి. ఉంటే సేవలో, వర్క్లో, సేవ చేస్తూ పని చేస్తూ సంసారాన్ని పోషించుకుంటూ సేవ చేస్తూ సంసారం పోయి ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే ఫాలో అవుతామో సాతాను గడికి మనం దొరకం. సేవ చేస్తూ ఖాళీగా ఉన్నామో దొరికేస్తాం. ఏదో ఒక పని. అందుకే చూడండి, పౌలు గారు కూడా నా అవసరాల నిమిత్తం నా చేతులు కష్టపడ్డాయి అంటాడు. తిమోతి కష్టపడ్డాడు, పౌలు గారు కష్టపడ్డారు, ఖాళీగా లేరండి. వాళ్ళ పొట్ట పోస నిమిత్తము కష్టపడ్డారు. ఆయన అంటాడు ఒక మాట, ఎవడైనా పని చేయని వాడైతే ఆయన్ని భోజనం చేయొద్దు అంటాడు. ఎన్ని వచనం అండి అది? 5 వచనమా? 5:13 ఒకసారి చూద్దాం. వారు పనిని బట్టి 2 దశలోనిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరియు మీ ఎదుట ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయని వలన వాడైతే వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించిన 2 పత్రికలు ఒకటే. ఎవడైనాను పని చేయకపోతే భోజనం చేయకు. ఈరోజు నువ్వు భోజనం చేయాలంటే పని చేయాలి. పని చేస్తేనే మనకు హక్కు ఉందట. అందుకే చెప్తున్నాడు చూడండి, కింద చెప్తున్నాడు 6వ వచనంలో, ఈ విషయం ముందు ఎవడైనా అతిక్రమించి తన సహోదరుని మోసం చేయకుండా వాళ్ళు, ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభు వీటన్నిటి విషయంలో ప్రతిదండన చేయవాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించేవాడు మనసును ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణే ఉపేక్షించి. అంటే ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు, సాక్షాత్తు పరిశుద్ధాత్ముని దేవుణ్ణే వదిలేస్తున్నాడు. అందుకే మీకు చెప్తున్నాను, ప్రేమ అంటే సహోదరుని ప్రేమించండి. సహోదరుని ప్రేమిస్తే పొరుగు వాడి సంసారంలోకి వెళ్ళాలని కానీ, ఎందుకంటే వాడు సహోదరుడు, ప్రేమిస్తావాడు. రాకుడు వచ్చేంతవరకు ఏం చేస్తావంటే ఎదుటోళ్ళని ప్రేమించు, చేతులతో కష్టపడు, సేవలో బిజీగా ఉంటు, మైండ్లో రాకడ ఎప్పుడు జరుగుద్దా అని పెట్టుకుంటూ తిరుగు. ఇది ఎప్పుడైతే నువ్వు చేస్తూ ఉంటావో ప్రభు ఇప్పటికిప్పుడు వస్తే ఆ రాకడ ఎత్తబడే గుంపులో నువ్వు కూడా ఉంటావు అని చెప్పాడు. ఎంత విలువైన సంగతులు చెప్తున్నాడు చూడండి. చివరికి ఎవరైనా చనిపోతే, మీలో ఎవరైనా చనిపోతే ఆ శవం దగ్గర కూర్చుని 24 hours ఏడుస్తూ ఉండిపోకండి. ఆ చనిపోయిన వ్యక్తి ఇంక ఈయన లేకపోతే నేను బతకను, నా దేవుడు లేడు, నన్ను తీసుకెళ్ళిపోండి అని అనుకో. నేను నీ భార్య చనిపోయిన తర్వాత నా దేవత లేదు, నన్ను కూడా కప్పెట్టండి అనుకో. అది బయట వాళ్ళు అంటారు. మనం ఏం చేయాలి చెప్పిన? చనిపోయిందా 4 రోజులు జ్ఞాపకం వస్తుంది, 20 రోజులు జ్ఞాపకం వస్తుంది, ఏడుస్తాం. ఆ జ్ఞాపకాలు ఇంట్లో అలా కనబడుతుంది. ఎందుకంటే మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మన ఇల్లే పెద్ద దెయ్యాల కొంపలాగా అంతుంది మనకి. ఆ జ్ఞాపకాలు మనం ఉండలేము ఇంట్లో. అందుకే పెద్దలు ఏం చేస్తారంటే ఏదో 4 రోజులు ఎవరో ఇంటికి తీసుకుపోతారు. ఎందుకనుకున్నారు? ఆ జ్ఞాపకాలు చంపేద్దే మనం. ఒకవేళ ఎవరైనా చనిపోతే, మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే, వాళ్ళు చనిపోరు కనుక నేను చనిపోతాను, ఈ బాధ నేను తట్టుకోలేకపోతాను, ఏదో ఒక మద్యం తాగేస్తాను, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, నేను మర్చిపోవడానికి నాకు ఏదో ఒక బ్రాందీయో సారా కావాలని అనుకో. ఆ బాధను మర్చిపోవడానికి నీకు మాట చెప్తున్నాను, మళ్ళీ ఒకరోజు వాళ్ళని చూస్తావు. టెన్షన్ అవ్వకు. నీ భార్య చనిపోయిందా? చూస్తావు. నీ భర్త చనిపోయాడా? చూస్తావు. ఒకవేళ నీ ప్రియులు ఎవరైనా చనిపోయారా? చూస్తావు. ఆ చూస్తున్నప్పుడు ప్రభు కూడా చేయబెట్టుకుని వస్తాడు. రాకడ రెడీగా ఉంది. చనిపోయిన శవాల దగ్గర కాలయాపన చాలక సజీవంగా ఆయన ఎదుటి ఎత్తబడాలని రెడీగా ఉంటాం. ఇంకా చెప్తున్నాడు చూడండి, 5వ అధ్యాయంలో ముగించేద్దాం. 5వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును అలాగే ప్రభు దినము వచ్చును, మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉందన్నప్పుడు భయమేమీ లేదని, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేద వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వల మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు. ఆ దినం ఎవరి మీదకి దొంగలా వస్తుందంటండి? లోకం మీదకి. దొంగలాగా ఆ దినం ఎవరి మీదకి రాదంటండి? సంఘం మీదకి.
ఆ దినం దొంగ వలె లోకం మీదకి వస్తుందేమో కానీ ఆ దినం దొంగ వలె మన మీదకి, అంటే సంఘము ఆయన రాకడిని పసిగట్టేస్తుంది అన్నమాట. రాకడి కోసం సంఘం అంచనేస్తుందట. ఆయన వచ్చేస్తున్నాడు, చెప్పినట్టు అన్నీ జరుగుతున్నాయి, ఆయన దగ్గరలోనే ఉన్నాడు అని సంఘం, నిజమైన సంఘం అంచనేసి జాగ్రత్త పడిపోతుందట. నేను అడుగుతున్నాను, ఆయన రాకడిని ఏమైనా పసిగట్టారంటారా మనం? ఏం పసిగట్టని చెప్పనా? ఇంకా రాళ్లే అని ఓ ధీమా పొద్దు పసిగట్టమ్మా. ఇప్పుడు అప్పుడే జరగదులే అండి అని ఒక ధీమా, అది పసిగట్టమ్మా. నిజమైన సంఘం ఎక్కడో సుదీర్ఘంగా ఉన్న రాకడ కూడా ఎక్కడే ఉన్నట్టు కనిపెట్టుకోబోతాడు. దశలోనికి సంఘం అండి 2000 సంవత్సరాలు అయిందని నేను వస్తానని, కానీ 2000 సంవత్సరాల కాలాన్ని వాళ్ళు చూడలేదు, కానీ రేపే వచ్చేస్తున్నాడు అన్నట్టు బతికారట వాళ్ళు. అందుకే చూడండి, అపోస్తులు బోధ చేస్తున్నప్పుడు చరస్థిరాస్తులు ఎందుకు అమ్మేశారు చెప్పిన? వారు చరస్థిరాస్తులు, వాళ్ళ భూములు ఎందుకు అమ్మేశారు చెప్పిన? రేపే ప్రభు వచ్చేస్తున్నాడు అన్నట్టు అమ్మేశారట. అంతే ఇచ్చేశారు. మనకి కానుకల్లో కూడా 10 రూపాయలు దాటి చెయ్యి ఎందుకు రాదు చెప్పిన? ఇంకా 4 రోజులు బతకాలని. ప్రభు అప్పుడే రాడు, ఈ నెలంతా బతికేద్దామని. కానుక కూడా రాదు మనకి సంఘంలో ఏ కార్యక్రమానికి మనం ఎందుకేమో చెప్పినా మళ్ళీ ఇచ్చేస్తే మనకి ఎవరు చూడరేమో అని. కానీ ప్రభు చెప్తున్నాడు చూడండి పౌలు ద్వారా, రేపే వస్తున్నాడంటే బతకండి. ఆకస్మికంగా, అంటే గర్భిణీ స్త్రీకి చెప్పొస్తాయండి నొప్పులు. ఏ టైంకి అప్పుడప్పుడు అలా నడుస్తుంటుంది, సడన్ కూర్చుండిపోతుంది, అలా నడుస్తూ ఉంటుంది, అలా వేదన పడిపోయి కూర్చొని. గర్భిణీ స్త్రీకి ఎలా సడన్గా నొప్పులు వచ్చేస్తాయో ఈ లోకం కూడా పాపం అనే గర్భం దాల్చి రెడీగా ఉంది. ఈ పాపానికి ఆయన జమ చేయడానికి ఎప్పుడు ఎలా వచ్చేస్తారో తెలియదు, సడన్గా వచ్చేస్తాడు. అది 2024 రావచ్చు, లేదా ఈ మాటలైనా ఈ వారంలోనే రావచ్చు, ఎప్పుడు రావచ్చో తెలియదు, ఖచ్చితంగా ఆయన మాత్రం వచ్చేస్తాడు. ఒకవేళ ఆయనే రాలేదనుకోండి, నువ్వైనా పోవచ్చు. పామని చెప్పండి. లేదండి 2069 వరకు నేను బతికుంటానని ఎవరికి చెప్తారా గ్యారంటీ? ఇప్పుడు చూస్తేనే సగం చచ్చిపోలే కనబడుతున్నాం మనం. 1 గంట ఉంటే చలిగి చచ్చిపోలే ఉన్నాం. లేవండి, ఉంటామా? అడుగుతున్నాను. ఒకటి ఆయనైనా రావచ్చు, లేదండి చెప్పండి, మనమైనా పోవచ్చు. 12 వచ్చిన చూడండి ఏమని చెప్తున్నాడు చూడండి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడచ్చు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని ఏడుకొనుచున్నాను. మరియు ఒకడితో ఒకడు సమాధానంగా ఉండండి. రాకడు వచ్చే సమయానికంటండి, నేను ఎప్పుడు ఇదే కోరుకుంటున్నానండి, రాకడు వచ్చే సమయానికి మనకు పెద్ద శత్రువులు ఎవరు ఉండకూడదండి. ఇది చాలు. మనం రాకుళ్ళు ఎత్తపడకుండా ఉండిపోవడానికి ఇది చాలు. మనకి అందరితో గొడవలే, మనకి అదిగో పెరిగిపోతున్నాయి అంట. రాకుల్లో ప్రభు నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు ప్రభు అంటే, ఆ ఈదులో ఉడితే ఇంకా నీకు సమాధానం రాలేదురా అని చెప్తాడు. ఎవరైనా మనల్ని గిచ్చినా గిల్లినా, మళ్ళీ చెప్తున్నాను, అలా ఎదురు పడ్డారు అనుకోండి, మాట్లాడండి, ఏమవుతుంది, ఆడు చెప్పుకుంటాడు ఏదో, ఆడే ముందు మాట్లాడరని అనుకోనియండి. ఆడు ఏమనుకున్నా పర్లేదు, ఆడే ముందు మాట్లాడరా, ఆడే వచ్చాడరా, ఆడే అనుకున్నా పర్లేదు. ఏది నాయన మంచం పెట్టేసి నేడో రేపు చచ్చిపోయే డౌట్ నాకు, లేదా డాక్టర్లు చెప్పేశారు అనుకోండి, ఇదొకటి దేవుడు దేవుళ్ళు ఇదొకటి ఉంది కదండి మనకి, వాట్సాప్లో ఉంటాయి కదండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నా వలన ఏమైనా ఇబ్బంది కలిగినా, తెలియకుండా మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టినా నన్ను క్షమించండి, ఈ లోకాన్ని విడిచే రోజులు నా దగ్గరకు వచ్చేసినాయని క్షమాపణ కోరండి. ఎందుకంటే ప్రభు అట రాకళ్ళు అడుగుతాడట, అందరితోనే సమాధానంగా ఉన్నారా అని. కానీ విషయం ఏంటి చెప్పిన, ఇంట్లో భార్యతోనే సమాధానం ఉండదు. ఆవిడ జాబ్ మనం పరలోకం పోకుండా ఆపడానికి తెలిసే. ప్రభు కూరకడ తినేడు ప్రభు, నన్ను కూరకడ ఆగిపో, రాకరా ఆగిపో అంటాడు. ఆవిడని కూడా మనం సమాధానం చూసుకోవాలి. ప్రభు వచ్చే సమయానికి ఈవిడితో పెద్ద గొడవలను కూడా తెలుసా, నిజంగానే. అందుకే ఏదైనా గొడవ అయిందనుకోండి, సాయంత్రం సూర్యుడు డౌన్ అవుతున్నాడు, సన్సెట్ డౌన్ అవుతుంది అన్న సమయానికి సమాధానం పడిపోవాలంట. ఎందుకంటే సూర్యుడు డౌన్ అయి నీతి సూర్యుడు వచ్చేసాడు అనుకోండి, ఏమవుతుందని చెప్పండి, అంతరించిపోద్ది మన జీవితం. అందుకే పౌలు అంటున్నాడు, సమాధానం పడిపోండి, ఎక్కువ ప్రేమలో ఉండండి, ప్రేమతోనే ఉండండి. ఎవరితోనైనా ప్రేమ సమాధానం కోరుకోండి. మీ అభివృద్ధి దేని ఉందంటే ఆస్తులు ఎందుకు కాదు, ప్రేమ యందు అభివృద్ధి పొందండి. ప్రభు వచ్చేస్తాడు.
ప్రభు వచ్చేస్తాడు. లాస్ట్ ఇయర్ ఎవరైతే బాధ పెట్టారో దేవుని దయ వల్ల ఆ సహోదరుడే మన కోసం సాక్ష్యం చెప్పాడు కదండి నీలరాజు బ్రదరు. ఇదే మీటింగ్ లైవ్ చూసాడు, ఆ లాస్ట్ ఇయర్ లైవ్ చూసి మళ్ళీ ఇదే లైవ్ మీటింగ్ మీద కామెంటరీ చేశాడు. కానీ దేవుని దయ వల్ల ఆ సహోదరుడిని ఎప్పటికైనా గెలుచుకుంటామా అంటే నాకు పెద్ద డౌటు, రాకడ వరకు నా విషయంలో మారతాడా అని. కానీ విషయం చెప్పిన రాకడ వరకు వద్దు, కానీ వాడు నేరు తిరిగేసరికి మారాడు, సమాధానం. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళకు పెద్ద బిర్యానీ పార్టీ ఉంది, వాళ్ళు కూడా రోజు మారుతారు. నేను సీరియస్గా కోరుకుంటున్నాను. ఒకవేళ నన్ను బాధ పెట్టిన బోధకుడే నాకు కనబడ్డాడు అనుకోండి, ఎలా ఉన్నానే అని అడుగుతాను అంతే. ఏదో మాట్లాడుతున్నాడు సిగ్గు లేకుండా అనుకుంటాడు అనుకోని, కానీ మనం మాట్లాడతాం. ఎందుకంటే రాకడ సమయంలో పలానా వ్యక్తితో జేమ్స్ మాట్లాడావా అని అడిగితే మాట్లాడేశాను ప్రభు, నా సైడ్ నుంచి ఏం తప్పలేదు ప్రభు. అదే చెప్తున్నాడు చూడండి. రాకడికి ఎవరితోనూ గొడవలు ఉండకూడదు. రాకడ వచ్చే సమయానికి ఖాళీగా ఉండకూడదు. రాకడ వచ్చే సమయానికి పని లేని సోమరులో ఉండకూడదు. రాకడ వచ్చే సమయానికి ఎదుటోళ్ళతో గొడవలు పెట్టుకుంటూ ఉండకూడదు. రాకడ వచ్చే సమయానికి విశ్వాసం లేని నీరసాలతో మనం ఉండకూడదు. రాకడ వచ్చే సమయానికి ఇదిగో ఎవడెవడో ఏదో దుర్బోధలు చేస్తున్నాడు, ఆ దుర్బోధలు ఉండకూడదు. ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండాలి. చూడండి 14 వచనంలో ముగించుకుందాం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారైయుండుడి. ఏం చేయాలి? ఈ రాకడ జరిగే సమయంలో కొంత అక్కడక్కడ సోషల్ ఈవెంట్స్ కూడా మనం చేయాలట. బలహీనులకి, ధైర్యం లేని వారికి, ఇంకా ఎవరైతే ఉన్నారో చెయ్యూత లేని వారికి, వాళ్ళందరికీ మీరు ధైర్యం చెప్పండి, దీర్ఘశాంతంతో అందరినీ దక్కించుకోండి అని చెబుతూ ఇలా చెబుతూ 23 వచనంలో ఏమంటున్నాడు చూడండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగా సంపూర్ణంగా ఉండునట్లు కాపాడును గాక, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయను. మళ్ళీ ఎక్కడ ముగించాడని పత్రిక? రాకడ. ఏంటంటున్నాడు చూడు 15వ వచనంలో, కీడుకు పతికీడు చేయకండి. 18వ వచనంలో ప్రేమను చూపండి, దేవుని చిత్తం నెరవేర్చండి. 19వ వచనంలో ఆత్మను ఆర్పకుండా ఆత్మ ఇచ్చు వరములను అపేక్షించండి. 23వ వచనంలో నీ పనేదో నువ్వు చేసుకుంటూ దేవుని చిత్తానుసారంగా నడువు. ఆ చివరి వచనంలో ప్రభు రాబోతున్నాడు, ఆయన రాకడయందు ఈ విషయాలన్నీ పాటిస్తూ నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడుకో. దశలోనిక సంఘానికి 3 వారాల వాక్యం చెప్పి తిరిగి వచ్చే సమయానికి ఏం రాస్తున్నాడు తెలుసా? రాకడ ఈరోజే వచ్చేస్తే నాతో పాటు మీరు ఖచ్చితంగా ఉంటారు, మీతో పాటు నేను ఖచ్చితంగా ఉంటాను. ఈ టైంలో యూదులు మన మీద చాలా గొడవలు పెట్టారు. ఆ గొడవలు పెడితే ఆ గొడవలు ఉండిపోకండి, వీలైతే వాళ్ళని కూడా క్షమించేయండి. పౌలు గారికి, బర్నబా గారికి చాలా పెద్ద గొడవ వస్తుంది ఒక అబ్బాయి వల్ల. ఏ అబ్బాయి? ఎవరో ఉంటారు జూనియర్స్ గొడవలు పెట్టేవాళ్ళు. ఆ మార్క్ అనే అబ్బాయి వల్ల ఆయన చనిపోతున్నాడన్న టైంకి ఆ జైల్లో ఆయనకు అర్థమైపోద్ది, ఇంకా నేను చనిపోతున్నానని. ఆ టైంలో పౌలు గారు అంటారు, వచ్చేటప్పుడు మార్కును కూడా తీసుకురండి. ఎందుకు? ఆ అబ్బాయితో చాలా కాలం అయింది, గొడవ అయింది, సరిగా మాట్లాడలేదు, ఆ అబ్బాయితో సమాధానం కావాలి, వచ్చామని చెప్తాడు. నేను అడుగుతున్నాను, ఈరోజే రాకడ వస్తే ఈ రాత్రి సబ్జెక్ట్ అర్థమైతే మీ అత్తయ్య గారితో గొడవలు ఉన్నాయనుకోండి, చెప్పండి, క్షమాపణ అడగండి. క్షమాపణ అనే పదం నీ నోటని రాకపోయినా సమాధానంగా మాట్లాడు. నీ భార్యతో నీ గొడవ ఉందనుకో, సిగ్గు లేకుండా ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుని సారీ అని చెప్పి, ఆవిడ దగ్గర మనకెందుకు సిగ్గు? మీ ఆయనతో ఏమైనా గొడవ ఉంటే సిగ్గు లేకుండా చెప్పండి క్షమ. ఎందుకంటే నిన్ను వాళ్ళు నీ పొరుగువారు అన్న జాబితాలో మొట్టమొదటి మనకు ఎవరు ఉంటారు చెప్పండి? ఎదురుగా భార్య ఉంటుంది, భర్త ఉంటారు, పిల్లలు ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. ప్రభువా మాకు ఏం చెప్పే ప్రభు అంటే, ఇదిగో నేను త్వరగా వచ్చేస్తాను. ఒకవేళ ఇప్పటికే చావులు ఉన్నారా, భయపడకండి, ఆ చావులో కూడా మళ్ళీ మనకు జీవాన్ని ఇచ్చేవాడు రాబోతున్నాడు. అప్పులు ఉన్నారా, బాధపడకండి, నిత్యదేవాన్ని ఇచ్చేవాడు వస్తున్నాడు. సమాధానం లేకున్నారా, సమాధానం ఇచ్చేవాడు. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒక మైండ్ సెట్తో ఉండండి, ప్రభు త్వరగా రాబోతున్నాడు.
3 వారాలకి ఈ సంఘం ఎంత గట్టిగా ఉంటే మరి ఎన్ని వారాల నుంచి చెప్తున్నారండి ఇక్కడ? మీ సంఘాల్లో ఎన్ని వారాల నుంచి వాక్యం చెప్తున్నారండి? 365 రోజుల్లో 52 వారాల వాక్యం విని, ఇలాంటి సభలు అనేక సభలు విని, అనేకమైన ప్రత్యేకమైన సెమినార్స్లో వాక్యం విని, మొత్తం అంతా విని మళ్ళీ పాట ఇవ్వలేదని గొడవ పెట్టుకుంటాం, వాక్యం ఇవ్వలేదని గొడవ పెట్టుకుంటాం, గౌరవించలేదని గొడవ పెట్టుకుంటాం. కానీ దశలోనికి సంఘం చూడండి, 3 వారాలకి సంఘం ఎంత నిలబడితే ఎన్ని వారాల వాక్యం వింటున్నాం, మనం ఎంత గట్టి నిలబడాలండి. అందుకే పౌలు లాంటి సేవకులు మనలో లేవాలి, పౌలు లాంటి కోరుకున్న విశ్వాసులు మనలో లేవాలి. ఎవరిని మనం కదిపినా మీరు ఏ నిరీక్షణతో ఈ శ్రమలు మీరు తట్టుకుంటున్నారంటే, ఏముంది సార్, నేడో రేపు ప్రభు వస్తాడు, ఈ శ్రమల్లోంచి మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు. ఆయనతో గొడవ అంటే పెద్ద గొడవలు ఏమీ లేవు సార్, అప్పుడు ఏదో గొడవ పెట్టుకున్నాం, సమాధానం పడిపోయాం. ఈ నిరీక్షణతో ఉండాలి. ఎందుకు అంటే ప్రభు వస్తే ఆయన ఎదుట నిందారహితంగా ఉంటాం. ఈరోజు మీకు అర్థమైతే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయండి, ప్రభువా నన్ను ఎదుటోళ్ళని క్షమించమని అడిగే తగ్గించుకునే మనసు నాకు ఇవి ప్రభువా అని అడగండి. ప్రభువా నా దృష్టికి ఎవరో తెలియట్లేదు, నా వల్ల బాధపడిన వారు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియట్లేదు, నా జ్ఞాపకం చేయని అడగండి. ఖచ్చితంగా దేవుడు తెలియజేస్తాడు. ఆయన వచ్చే రాకుల్లో మనం అందరం నిందలేని వారిగా చక్కటి నీతిమంతులుగా ఎదురు నిలబడతాం. దేవుడు మన మేఘాల మీద తీసుకుని పోవును గాక. ఆమేన్, ఆమేన్.